ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాము. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకనందున ఆమెను తన పొరుగు వాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించదురు. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావలను. ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణ పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టు ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానము చేయబడిన చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. హల్లెలూయా. ఇక్కడ చాలా జాతకం, ఈ వాక్యం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా జాతకం అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఇద్దరు కన్యకలు మనకు కనబడుతున్నారు. కన్యక అంటే ఎవరు అంటే వివాహం చేయబడిన వారిని కన్యకలు అంటాం, వివాహం అయిన వారిని స్త్రీలు అంటాము. హల్లెలూయా. వివాహం కాని వారిని కన్యక, ఆమేన్, కన్యక అంటాం. ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేలు ప్రాంతంలో ఒక ఆచారం ఉంది. పూర్వపు రోజుల్లో జరిగే ఆచారం ఏంటంటే ఆడపిల్ల వయసుకు వచ్చిన ఆ సంవత్సరం అంటే చూసా 12వ సంవత్సరానికి ఆడపిల్లలందరూ కూడా వయసుకు వస్తారన్నమాట, మెచ్యూర్ అవుతారన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు ఒక ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యి ఆ వయసు 12 సంవత్సరాలు. ఆడపిల్ల మెచ్యూర్ అవగానే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటే తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించుకొని ఒక పురుషునితో ప్రదానం చేసేవారు, అంటే ఎంగేజ్మెంట్ చేసేసేవారు. 12 సంవత్సరాలకే ప్రధానం అయిపోయేది. మనం నిశ్చితార్థం కదా, ఎంగేజ్మెంట్ అంటే కదా. 12 సంవత్సరాలకే ఆ పెద్ద మనిషి అయిన ఆ పాప, మెచ్యూర్ అయిన ఆ పాపకి ఏం చేసేవారంటే ఒక పురుషునితో ప్రదానం చేసేవారు. అంటే వివాహము 90% అయిపోయినట్టే. హల్లెలూయా. ప్రదానం చేసిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి మాత్రం వెంటనే చేసేవాళ్ళు కాదు. ఒక సంవత్సరం వదిలేసేవాళ్ళు. ఒక సంవత్సరం ఆ పాప ఎలా ఉంది, ఆ పాపను అందరూ కూడా పరిశీలన చేస్తూ ఉండేవారు. ఆ పాప ఎలా జీవిస్తుంది, ఎలా ఉంది, తన మాటలు ఎలా ఉన్నాయి, తన ప్రవర్తన అంతటా కూడా కనిపెట్టేవారు. హల్లెలూయా. 14వ సంవత్సరానికి వచ్చేసరికి పెళ్లి జరిగేది. అంటే 12 సంవత్సరాలకి మెచ్యూర్ అవటమే, మెచ్యూర్ అయిన వెంటనే ఒక పురుషునితో ప్రదానం చేయబడేది. ప్రదానం చేయబడిన వెంటనే ఒక సంవత్సరం వరకు పెళ్లి చేసేవారు కాదు. ఒక సంవత్సరం ప్రదానం చేయబడిన కన్యకను వదిలిపెట్టి ఊరిలో అందరూ కూడా అవన్నీ గమనిస్తూ ఉండేవాళ్ళు. తన 14 ఏటకు వచ్చేసరికి మ్యారేజ్ అయిపోయేది. హల్లెలూయా. ఇప్పుడున్న రోజుల్లో 13-14 సంవత్సరాల వయసులో ఆడపిల్ల అంటే నాకు తెలిసి 10th క్లాస్ చదువుతారు. హల్లెలూయా. అంటే 10th క్లాస్ వయసు వచ్చేసరికి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారమ్మా, పెళ్ళి అయిపోద్ది అనమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సేమ్ సిచ్యువేషన్ మనం మరియమ్మ జీవితంలో కూడా మనం చూస్తాం. మరియమ్మ వంటగదిలో పని చేసుకుంటున్నప్పుడు గాబ్రియేలు దూత వచ్చి, మరియమ్మ ఏం చేస్తున్నావు? వంటగదిలో వంట చేసుకుంటున్నా. సరే నీకు ఒక విషయం చెప్తాను. హల్లెలూయా. ఏంటి దూత గారు చెప్పండి, భయపడుతూ అడుగుతుంది. గాబ్రియేలు దూత చెప్తుంది, నీకు గర్భము వస్తుంది. హల్లెలూయా. నీకు ఒక కొడుకు పుడతాడు, నువ్వు గర్భం దాల్చాలి, నీకు కొడుకు పుడతాడు. ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరగని కన్యకను కదా అంది అక్కడ. హల్లెలూయా. నేను పురుషుని ఎరగని కన్యకను అంటే అప్పటికి మరియా అనే కన్యకకి ప్రదానం చేయబడిన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం చేయబడింది, కానీ వివాహం జరగలేదు. హల్లెలూయా. వంటగదిలో వంట చేసుకుంటున్న మరియమ్మ వయసు ఎంత అంటే అప్పుడు 13 సంవత్సరాలే. 12 సంవత్సరాలు మెచ్యూర్ అయిన వెంటనే యోసేపుతో ప్రదానం చేయబడింది మరియమ్మ. హల్లెలూయా. ఒక సంవత్సరం అంతా మరియమ్మని ఇరుపక్కల ప్రజలు, పెళ్లికొడుకు తరపున మరియమ్మ తరపున ఇద్దరు కూడా ఒక సంవత్సరం గమనిస్తారు, ఆ అమ్మాయి ఎలా ఉంది ఏంటని చెప్పి. హల్లెలూయా. మరియమ్మను గమనిస్తూ ఉన్న సందర్భంలో యోసేపుతో వివాహము కాకముందే అనగా ప్రదానం చేయబడిన తర్వాత పరలోకం నుండి దేవదూత దిగొచ్చి, హల్లెలూయా, నువ్వు గర్భం దాల్చాలి, నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుకు ఇమ్మానుయేలు, యేసు అని పేరు పెడతావు, యేసు అనగా రక్షకుడని, ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడు అని. హల్లెలూయా. ఇవన్నీ చెప్పింది. అప్పుడు మరియమ్మ గారు అన్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది, నాకు ఎలా గర్భం దాల్చగలుగుతాను, నాకు ఇంకా వివాహం కాలేదు, నేను ప్రదానం చేయబడ్డాను, నాకు ఒక పురుషునితో యోసేపు అనే వ్యక్తితో మాత్రమే ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానం అయితే అయింది కానీ ఇంకా మ్యారేజ్ కాల, నాకు ఎలా సాధ్యం ఇది, నేను పురుషుని ఎరగన్నాను కదా అన్నప్పుడు ఆ దూత ఏం చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు నేను కమ్ముకుంటాడు, పుట్టబోయేవాడు పరిశుద్ధుడని, నీతిమంతుడని, దేవుని కుమారుడని పిలువబడతాడని చెప్పి దేవుని దూత చెప్పింది. హల్లెలూయా. అంటే మరియమ్మ గారి వయసు 13 సంవత్సరాల వయసులో దేవుని దూత వచ్చి మాట్లాడింది. హల్లెలూయా. 14వ సంవత్సరం వచ్చేసరికి యేసుప్రభు పుట్టేశాడు. అంటే 14 సంవత్సరాల వయసులో, అంత చిన్న వయసులోనే
మరియమ్మ గారు ఎన్ని నిందలు పడిందో యేసుప్రభు గురించి. అదే యేసుప్రభు గురించి మరియమ్మ గారు ఎన్ని నిందలు పడ్డారో. పురుషుని ఎరగకుండానే ఈవిడికి పిల్లలు పుట్టారంటే ఏదో జరిగింది, తప్పు జరిగింది, ఏదో పొరపాటు చేసింది, మోసం చేసేసింది అని చెప్పి యేసుప్రభు పుట్టుక నిమిత్తం మరియమ్మని చాలా రకాలుగా చాలా మంది నిందించారు. అంటే 14 సంవత్సరాల వయసులో మరియమ్మ చాలా బాధలు పడింది అనమాట. 14 సంవత్సరాల వయసులోనే మరియమ్మ చాలా ట్రబుల్ అయింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన వాక్యంలో 2 కన్యకులు ఉన్నారు. ఆమేన్. 2 కన్యకల్లో నుంచి 2 పాఠాలు మనం నేర్చుకోబోతాం. మొట్టమొదటి కన్యకను మనం చూస్తే ఇశ్రాయేల్లో ఒక చిన్నది ప్రదానం చేయబడిందంటే ఈవిడ. హల్లెలూయా. వినాలి. ఒక వ్యక్తితో ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఆ ఊర్లో ప్రదానం చేయబడిన వ్యక్తి కాకుండా మరొక పరాయివాడు వచ్చి ఆమెతో పాపం చేశాడు, ఆమెతో సైనించాడు. ఆమెతో సైనించినప్పుడు ఈవిడి కేకలేదంట. వినాలి. హల్లెలూయా. ప్రదానం చేయబడినది ఒకరితో వేరే వ్యక్తితో చేయబడిన తర్వాత ఆ ప్రదానం చేయబడిన వ్యక్తి కాకుండా ఆ ఊర్లో ఉన్న మరొక వ్యక్తితో ఈవిడి పాపం చేశాడు. పోనీ ఆ వ్యక్తి బలవంతం చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఈ అమ్మాయి కేకలేయాలి. ఇక్కడ కేకలేదంటే విషయం ఏంటి? ఈవిడ కూడా ఇష్టమే. అంటే పాపం చేయడం ఈవిడ కూడా ఇష్టమే. తన భర్తను ప్రదానం చేయబడిన వ్యక్తిని మోసం చేయడం ఈవిడ కూడా ఇష్టమే. హల్లెలూయా. ప్రదానం చేయబడిన వ్యక్తిని మోసం చేయకపోతే ఈ అమ్మాయి కేకలేయాలి. నన్ను బలవంతం చేస్తున్నాడు, ప్లీజ్ హెల్ప్ మీ, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ఊర్లో కేకలేయాలి. ఊర్లో అంటే జనసంద్రం ఉన్న స్థలం అది. ఊర్లో అంటే మనుషులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. మనుషులు తిరిగే ప్రాంతం ఊరు అంటాం. హల్లెలూయా. ఆ ఊరిలో ఆ స్త్రీని ప్రదానం చేయబడిన ఆ పురుషునితో కాకుండా, ప్రదానం చేయబడిన వ్యక్తితో కాకుండా మరొక పొరుగు వానితో పాపము చేస్తుంది ఈ అమ్మాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయం ఊర్లో తెలిసింది. ఊర్లో తెలిసినప్పుడు ఊర్లో పెద్దలు ఏం చేశారంటే, ఈ వ్యక్తి ఒకరితో ప్రదానం చేయబడిన తర్వాత మరొకరితో పాపం చేసింది కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ అమ్మాయిని పాడు చేసిన వేరొక పురుషునితో ప్రదానం చేయబడిన ఈ స్త్రీని పాడు చేసిన మరొక పరాయి పురుషుని వీళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి. తీర్పు ఖరారైంది. హల్లెలూయా. ప్రదానం చేయబడిన స్త్రీ, ప్రదానం చేయబడిన వ్యక్తి కాకుండా మరొక వ్యక్తి వచ్చి పాపం చేశారు కదా, ఆ వ్యక్తిని, ప్రదానం చేయబడిన ఈ స్త్రీని బైబిల్ ఏం చేస్తుందంటే రాళ్లతో కొట్టి చంపమని. హల్లెలూయా. ఆమేన్. ఇలాంటి తీర్పులు కనుక ఈ రోజుల్లో ఉంటాయి, కుప్పలుగా రాళ్ళు పోగొడుతూ ఉంటాయి. హల్లెలూయా. భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త ఎన్ని జరిగిపోతున్నాయో. ఇలాంటి తీర్పు కనుక ఇప్పుడు కనుక ఉంటే హల్లెలూయా రాళ్ళతో కొట్టి చచ్చేవాళ్ళం మనం అందరం. ఆమేన్. ఒక కథ, ఫస్ట్ కథలో స్త్రీ ఇష్టపూర్వకంగా ప్రదానం చేయబడిన వ్యక్తి కాకుండా మరొక పురుషునితో పాపం చేసింది. అతను పాపం చేయడానికి చేపట్టుకుని తను పాపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈవిడికి ఇష్టమయ్యుండి మౌనం అయిపోయి పాపం చేయడానికి కోఆపరేట్ చేసింది. హల్లెలూయా. ఈ పెద్దలు ఏం చేశారంటే ఊరి గవిని వద్దకు తీసుకొచ్చి ఇద్దరిని కూడా రాళ్ళతో కూడా చంపేశారు. ఇది ఒక కథ. హల్లెలూయా. అంటున్నారా? అదవుతుందా? హల్లెలూయా. రెండో కథ ఏంటంటే 25వ వచనంలో ప్రదానం చేయబడిన స్త్రీ మరొకటి ఉంది. ఆమె ఈవిడ పొలం పని చేసుకుంటుందంట. పొలంలో ఉంది ఈవిడ. ఎక్కడుంది? ఇందాక స్త్రీ ఎక్కడుంది? ఊర్లో ఉంది. ఈ స్త్రీ ఎక్కడుంది? పొలంలో ఉంది. పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఈవిడ కూడా ప్రదానం చేయబడింది. నేను చెప్పాను కదా, ఇశ్రాయేలు యొక్క ఆచారం 12 సంవత్సరాలకి ఆడపిల్ల మెచ్యూర్ అవ్వగానే ఒకరితో వెంటనే ప్రదానం చేసేస్తారు. అస్సలు ఆలస్యం చేయరు. 12 సంవత్సరాల వయసులో, ఏమీ తెలియని వయసులో ఒక పురుషునికి ఇచ్చి ప్రదానం చేసేస్తారు. సంవత్సరం వరకు పెళ్లి చేరి సంవత్సరం తర్వాత పెళ్లి చేస్తారు. ఇలాగే పొలం పని చేసుకుంటున్న మరొక స్త్రీ ఉంది. ఈవిడ కూడా మెచ్యూర్ అయిన అమ్మాయే, ప్రదానం చేయబడిన స్త్రీ. 1 సంవత్సరంలో పెళ్లి అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఈవిడ్ని చూసి మరొక పరాయ పురుషుడు ఏం చేశాడంటే చేయి పట్టుకుని పాపము చేయడానికి, సైనించడానికి ఆమెను ఇబ్బంది పెట్టి బలవంతం పెట్టి లాక్కెళ్తున్నాడంట. హల్లెలూయా. చేయి పట్టుకుని ఇబ్బంది పెట్టి లాక్కెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే కేకలేయడం మొదలెట్టింది. నన్ను కాపాడండి అని బలవంతంగా నన్ను తీసుకెళ్తున్నాడు. నాకు ఇది ఇష్టం లేదు, ఇది పాపం, నాకు ఇష్టం లేదు, నన్ను కాపాడండి అని చెప్పి ఈవిడి కేకలేస్తుందంట. కేకలేస్తున్నప్పుడు వ్యవసాయం చేసే పొలం అంటే చాలా తక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. అందుబాటులో కొంతమంది ఉండవు. ఊర్లో ఉన్న జనాలు పొలాల్లో ఉండరు కదా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఊర్లో ఉన్న జనాలు పొలాల్లో ఉండరు. ఈవిడి పొలంలో నన్ను కాపాడండి, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఈ బలవంతుడు, ఈ శత్రువు నన్ను లాక్కెళ్ళిపోతున్నాడు, నన్ను పాడు చేస్తున్నాడు, నా దగ్గర ఉన్నదాన్ని వీడు దోచుకుంటున్నాడు, నన్ను కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ
హల్లెలూయా. కేకలేస్తూ ఉంటే 27వ వచనం రాయబడింది, అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయిను అని రాయబడింది. హల్లెలూయా. ఆమె కేకలేసిన ఆవిడికి రక్షకుడు లేకపోయిను అని ఇక్కడ రాయబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ రోజున ఆవిడ కేకలు ఎవరికి వినపడలేదంట. ఆవిడని కాపాడడానికి, ఆవిడని రక్షించడానికి రక్షకుడు లేకపోయిను. ఆవిడ దోషపడింది. వెంటనే కింద రాయబడిన మాటలు మీరు ఇంటికి వెళ్ళినా చదువుకున్నట్లయితే, అందరు నా వైపు చూసి మీరు ఇంటికి వెళ్ళినా చదువుకున్నట్లయితే ఈ విషయం కూడా ఊర్లో తెలిసింది. ఫస్ట్ విషయం ఊర్లో తెలిసింది, ఇద్దరితో తప్పుంది కాబట్టి రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పుడు ఈ విషయం కూడా ఊర్లో తెలిసింది. ఈ స్త్రీ వచ్చి ఊర్లో పంచాయతీ పెట్టింది, అయ్యా నన్ను పొలములో ఒంటరిగా నన్ను చూసి ఈ బలవంతుడు తన బలముతో నన్ను పాడు చేశాడు, నన్ను అపవిత్రపరిచాడు, ప్రదానం చేయబడిన వ్యక్తితో నేను వివాహం చేసుకోవాలి, కానీ అలా కాకుండా ఈ పొరుగువాడు, ఈ పరాయివాడు, నాకు తెలియని వ్యక్తి, నాకంటే ఎక్కువ బలము కలిగి నన్ను ఈడ్చుకెళ్ళి నన్ను లాక్కెళ్ళి నన్ను పాడు చేశాడు. ఆ సమయంలో కాపాడమని నేను కేకలేశాను, అర్థించాను, గొంతుకు పోయేటట్లు వెళ్ళాను, నా కేకలు ఎవ్వరూ వినలేదు, నన్ను రక్షించడానికి ఏ రక్షకుడు రాలేదు అని చెప్పి ఏడుస్తూ పెద్దలతో చెప్పినప్పుడు ఆ పెద్దలు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేశారంటే, దీంట్లో ఈ అమ్మాయి తప్పేమి లేదు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇష్టం లేదు పాపం చేయడానికి, తప్పు చేయడానికి ఈ అమ్మాయికి ఇష్టం లేదు. ఈ అమ్మాయి నన్ను వదిలిపెట్టు అని చెప్పినా సరే వదిలిపెట్టకుండా వీడు చేసి నీ మూర్ఖపు పనును బట్టి వీడిని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపండి, ఆ అమ్మాయిని తన ఇంటికి పంపించాను అని చెప్పి ఆ అమ్మాయిని తన ఇంటికి పంపించి పాపం చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని ఆ రాళ్లతో కొట్టి చంపేశాను. హల్లెలూయా. ఫస్ట్ కథలోనేమో ఫస్ట్ కన్యక, తర్వాత పరాయి పురుషుడు, ఇద్దరు కూడా కావాలని తప్పు చేశారు కాబట్టి ఇద్దరు రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఈ రెండో కథలో అమ్మాయిది తప్పలేదు, అబ్బాయిది తప్పు ఉంది కాబట్టి, ఆ పురుషుడిది తప్పు ఉంది కాబట్టి వాడిని కొట్టి చంపేశారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ కథలో నుంచి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము అంటే 2 మాటలు ఈ కథలో నుంచి నేర్పిస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2 పాఠాలు యాస్టీస్గా మనం నేర్చుకుందాము. ఈ 2 పాఠాలు మన జీవితంలో ఎప్పుడు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మాయిని ఈడ్చగలుగుతున్న బలవంతుడు ఎవడు అంటే అపవాది అయిన సాతాను. ఇప్పుడు ఆ కన్యక ఎవరు అంటే మనమే. మనకి ఎవరితో ప్రదానం చేయబడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో ప్రదానం చేయబడింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రదానం చేయబడిన కన్యక అని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి విశ్వాసి, ఈ సార్వత్రిక సంఘం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో ప్రదానం చేయబడింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అంతటిని కూడా సిలువలో పెట్టి తన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించి, కొరడ దెబ్బలు తిని, ముఖం మీద కొట్టించుకుని, పిడిగుద్దులు గుద్దించుకుని, ఉమ్ములు ఊహించుకుని, అవమానపరచనల్ని కురూపిగా మారిపోయి, స్వరూపాన్ని కోల్పోయి కురూపిగా మారిపోయి ఆకాశానికి భూమికి మధ్య సిలువ అనే మ్రానుపై ఎందుకు వేలాడాడంటే నిన్ను నన్ను ప్రదానం చేసుకోవడానికి. ఆయన తన సొంత రక్తంతో నిన్ను నన్ను కొని లోకం నుంచి వేరుపరిచి, లోకం నుంచి ప్రత్యేకపరిచి దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరు అంటే వధువు సంఘం, ప్రదానం చేయబడిన కన్యక ఎలా ఉండాలి? మచ్చడాగు లేకుండా ఉండాలి, కల్మషము లేకుండా ఉండాలి, ఏ అపవిత్రత లేకుండా ఉండాలి. అపవిత్రత లేని కన్యక, మచ్చడాగు లేని కన్యకగా మనం మారాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈ కథలో 2 పాఠాలు. ఒకటి, వరుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసు. మనందరం ఎవరము? ప్రదానం చేయబడిన కన్యకలం. అందరూ చెప్పండి, ప్రదానము చేయబడిన కన్యకలం. ఎలా ప్రదానం చేయబడ్డామంటే యేసు ప్రభు లోకానికి వచ్చి తన రక్తాన్ని మనకిచ్చి, ఆమేన్, తన రక్తాన్ని మన కోసం చిందించి తన ప్రాణాన్ని మన కోసం పెట్టి మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఆయన అంటే యేసు ప్రభుతో మనకి ఎంగేజ్మెంట్ అయింది, ప్రదానమైంది. ప్రదానం చేసుకుని యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు మనల్ని వివాహం చేసుకోవడానికి, మనల్ని పెళ్లి చేసుకోవడానికి త్వరలో రాబోతున్నాడు. ఇప్పుడు మనం ఎవరం అంటే కన్యకలము. చెప్పండి, కన్యకలము. సంఘము కన్యక, సంఘము వధువ, సంఘము. హల్లెలూయా. సంఘము వధువు అని పిలువబడింది. మనందరం ఎవరంటే వధువు సంఘం, యేసు ప్రభు సంఘం. ఇప్పుడు మనందరం ఎవరితో ప్రదానం చేయబడ్డామంటే యేసు ప్రభుతో ప్రదానం చేయబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుతో ప్రదానం చేయబడిన మనము ఎవరికి సొంతం అంటే యేసు ప్రభుకే సొంతం. బైబిల్ చెప్తుంది ప్రతి పురుషునికి ఒక స్త్రీ మాత్రమే. 2-3 ఒప్పుకోదు బైబిల్. ఎవరు అన్నది బైబిల్ బూతుల పుస్తకం అని పిచ్చగా ఉందా? బైబిల్ బూతుల పుస్తకం కాదు. బహు భార్యలను పరిశుద్ధ గ్రంథం యాక్సెప్ట్ చేయదు, బహు భార్యలను పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోదు. ప్రతి స్త్రీకి ఒక పురుషుడే, ఒక భర్త మాత్రమే ఉండాలి.
ప్రతి స్త్రీకి ఒక భర్తే, ప్రతి పురుషుడికి ఒక భార్య మాత్రమే ఉండాలి. ఇద్దరు ముగ్గురిని బైబిల్ ఒప్పుకోదు. అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు కొన్ని సందర్భాల్లో తప్పులు చేశారేమో, ఆ తప్పులు కూడా వదిలిపెట్టకుండా దేవుడు ఎందుకు రాయించాడంటే, పలానోడు పలానా తప్పు చేశాడు, ఇలా మీరు చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి అని మనకు బుద్ధి కలగటకే. హల్లెలూయా. యుగాంతముగా మనకు బుద్ధి కలగడానికి దేవుడు వాటన్నిటిని రాయించాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని బైబిల్ బూతుల పుస్తకం కాదు. దేవునిలో బూతు లేదు, దేవునిలో పాపం లేదు, దేవునిలో తప్పుదాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వధువు సంఘం మనం ఎవరితో ప్రదానం చేయబడ్డాం? యేసు ప్రభుతో ప్రదానం చేయబడ్డాం. యేసు ప్రభుతో ప్రదానం చేయబడిన తర్వాత మనలో ఉన్న అక్రమ సంబంధాలు ఎన్నో ఉన్నాయి తెలుసా? ఈరోజు మనలో ఉన్న అక్రమ సంబంధాలు, దేవునికి మనకి మధ్య ఉన్న హల్లెలూయా ఆ వ్యతిరేకతలు ఎన్నున్నాయో ఈ రోజున పరిశుద్ధాత్ముడు చూపించబోతున్నాడు. వాటన్నిటిని సవరణ చేయాలి. ఇప్పుడు మనం వాటన్నిటిని తీసివేయాలి. హల్లెలూయా. భార్య మధ్యలోనికి పరాయి స్త్రీ రాకూడదు, పరాయి పురుషుడు రాకూడదు. నీ జీవితంలోనికి పరాయి పురుషుడు రాకూడదు, నీ జీవితంలోనికి పరాయి స్త్రీ రాకూడదు. నీ జీవితంలో నీ భార్య ఉండాలి, నీ జీవితంలో నీ భర్తే ఉండాలి. ఇదే దేవుడు ఇచ్చిన చిత్తం. హల్లెలూయా. లేదు నా ఇష్టం, నేను కాకుండా కోర్టు కూడా తీర్పిచ్చేసింది. ఏంటో తెలుసా? అక్రమ సంబంధం పాపం కాదు, అక్రమ సంబంధం తప్పు కాదు, అక్రమ సంబంధం నేరం కాదు. ఎవరికి నచ్చిన వారితో సహజీవనం చేయొచ్చు అని ఆ పాపానికి, ఆ చండాలమైన దానికి కోర్టు పెట్టిన పేరంటే సహజీవనము. నీకు భర్త ఉన్నా సరే, నీకు భార్య ఉన్నా సరే, మరలా నీ భర్త ఉండగా భార్య ఉండగా ఇంకా నచ్చిన వాళ్ళతో కూడా ఇద్దరికి ఒకటి అయితే, ఇద్దరికి నచ్చితే కనుక సహజీవనం చేసుకోవచ్చు. చూడండి ఎంత దూరం. కోర్టు ఇచ్చిన తీర్పు ఇది. భర్త ఉండగా భార్య ఉండగా మరొక పురుషునితో నువ్వు కలిసి ఉండొచ్చు, మరొక స్త్రీతో నువ్వు కలిసి ఉండొచ్చు. ఇది తప్పేం కాదని కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ప్రభుత్వాలు మారిపోతాయేమో, ఈ లోకంలో నాయకులు మారిపోతారేమో, వాళ్ళ మాటలు మారిపోతాయేమో, వాళ్ళ సిద్ధాంతాలు మారిపోతాయేమో, వాళ్ళ ఎజెండా మారిపోద్దేమో. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు మారదు. దేవుడు పాపాన్ని ఒప్పుకోడు, దేవుడు పాపాన్ని యాక్సెప్ట్ చేయడు. ప్రభుత్వాలు మారిపోవచ్చు, వారి మాటలు మారిపోవచ్చు, వారి ఆలోచనలు మారిపోవచ్చు, వారి ఎజెండాలు మారిపోవచ్చు. బైబిల్ ఎజెండా పరిశుద్ధత మారదు. దేవుడు మార్పు లేనివాడు, మారినవాడైనా. ప్రైజ్ ది లార్డ్. మారినవాడు, మార్పు లేనివాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఇద్దరి కన్యకుల్లో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు మంచోళ్ళు అంటే హల్లెలూయా కేకలేయబడిన స్త్రీ. హల్లెలూయా. ఫస్ట్ కన్యకేమో ప్రదానం చేయబడింది ఒకరితో, చేసిందేమో మరొకరితో. ఇద్దరు వారి పాపం వారిని పట్టుకుంది, వారి పాపం వారిని తరిమింది. ఈడ్చుకెళ్ళి ఇద్దరిని కూడా ఈడ్చుకెళ్ళి, పాపం చేసిన వారిద్దరిని కూడా ఈడ్చుకెళ్ళి ఊరు బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు. హల్లెలూయా. పొలంలో పని చేసుకుంటున్న స్త్రీ పక్కన ఎవరు లేరు, ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్న సమయంలో చూసి ఈ స్త్రీ కంటే బలంగా ఉన్న ఒక పురుషుడు వెళ్ళి ఆవిడ మీద పడ్డాడు. ఎప్పుడు కూడా అసలు దేవుడు ఒంటరితనాన్ని యాక్సెప్ట్ చేయడు. అసలు నరుడు ఒంటరిగా ఉండడం మంచిదే కాదన్నాడు దేవుడు. అందుకే సువార్తకి వెళ్ళినప్పుడు నీ పక్కన ఎవరికలు తోడు ఉండాలి. నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు టింగ్ అని చెప్పి ఫోన్ ఇచ్చుకుని ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాదు, నీ పక్కన ఎవరో ఒకరు ఉండాలి. వీలైనంత వరకు స్త్రీలను హెచ్చరిస్తున్నాను, మీ సొంత భర్తలతో మీరు వెళ్ళాలి. పురుషులను హెచ్చరిస్తున్నాను, నీ సొంత భార్యలతో వెళ్ళాలి. ఒకవేళ భర్త అందుబాటులో లేడు, భార్య అందుబాటులో లేడా, నీ స్నేహితుడైనా ఉండాలి. నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు. దేవునికి నచ్చని సిద్ధాంతం, దేవునికి నచ్చని ఏంటో తెలుసా? అసలు నరుడు ఒంటరిగా ఉండకూడదు. నరుడు ఒంటరిగా ఉండటం అసలు మంచిదే కాదు. దేవుడించిన సిద్ధాంతం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండకూడదు. అందుకనే ఏదేని తోటలో ఆదాము అవ్వ కలిసి ఉన్నప్పుడు సాతాను వెళ్ళాడు అవ్వ దగ్గరికి. ఆదాము అవ్వ కలిసి ఉన్నప్పుడు వెళ్ళాడు సాతాను. ఆదాము అవ్వ కలిసి ఉన్నప్పుడు అల్లా ఆదాము లేని సమయమున అవ్వను చూసి అవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఇది నిజమా? అసలు అవ్వకేం తెలుసు? అన్నిటిలో నేను ఉంటానని చెప్పి హల్లెలూయా, అన్నిటిలో నాదే పెత్తనని చెప్పి భర్తను మాట్లాడినవారు, పక్కన వాళ్ళు మాట్లాడిన నీకేం తెలుసు, లోపలికి పప్పు గుత్తులతో కొట్టేస్తారు చాలా మంది. హల్లెలూయా. అవ్వకేం తెలుసు అండి? అవ్వకి రెండు స్వరాలు తెలుసు. ఏంటి అసలు రెండు స్వరాలు? చల్లటి పూట దేవుడని యెహోవా వారి యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో నుంచి మాట్లాడేవాడు. అంటే దేవుని స్వరాన్ని ఆల్రెడీ ఆదాముతో పాటు అవ్వ కూడా దేవుని స్వరాన్ని వింది. ఒకటి దేవుని స్వరము తెలుసు అవ్వకి, రెండోదిగా తన భర్త అయిన ఆదాము స్వరం తెలుసు.
ఈ 2 స్వరాలే తెలుసు. 3వ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? 3వ స్వరం ఎందుకన్నాయి? నువ్వు దేవునికి భయపడాలి, నీ భర్తకు భయపడాలి. నువ్వు దేవుని చూడాలి, నీ భర్తను చూడాలి. పరాయ పురుషుల్ని కళ్ళెత్తేందుకు చూడాలి? నువ్వు దేవుణ్ణి చూడాలి, నీ భార్యని చూడాలి. పరాయ స్త్రీని కళ్ళెత్తేందుకు చూడాలి? ఎక్కడే కొంపలు కాలిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేయలేదలే చెప్పండి. అసలు అవ్వకి 2 స్వరాలే తెలుసు. ఒకటి దేవుని స్వరం, రెండోదిగా తన భర్త స్వరం. ఈ 2 స్వరాలు కాకుండా మధ్యలో వచ్చి నీ 3వ స్వరం ఎందుకన్నాయి? ఇది నిజమా? దేవుడు నీకు అబద్ధం చెప్పాడు, ఇది తింటే మీ కన్నుల పొరలు రాలి. హల్లెలూయా. మీరు అన్ని చూడగలుగుతారు, మీకు జ్ఞానం వచ్చేది, మీరు దేవుళ్ళు అయిపోతారు. అది ఇది ఉన్న ఆటికి మసాలా వేసి చెప్పేసాడు. హల్లెలూయా. వాడి మాటలు బాగా ఎక్కించేసుకున్న తర్వాత ఎప్పుడు చూసే ఫ్రూటే అది. ఎప్పుడు వాడు తిరుగుతూ ఉండగా ఆ చెట్టు పక్క నుంచి తిరిగాడు చాలా సందర్భాలు. ఆ చెట్టుకు కాసిన ఫ్రూట్స్ ని ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చూసినా అంత రమ్యంగా కనపడలేదండి. ఎప్పుడు తిరిగినా చెట్టు అంత రమ్యంగా కనపడలే. సాతాను స్వరం ఎప్పుడైతే అవ్వవిందో, సాతాను మాట ఎప్పుడైతే అవ్వవిందో, ఆడి మాటలు ఎక్కించుకున్న తర్వాత చూసేసరికి అది రమ్యంగా కనపడిందంట, ఆకర్షణీకరంగా కనపడిందంట. ఇంట్లో కూరలు నచ్చవు మనకి, బయట కూరలే. హల్లెలూయా. ఇంట్లో భార్యలు నచ్చరు, ఇంట్లో భర్తలు నచ్చరు. పరాయి చూపు, పాపపు చూపు, పాపిష్టి చూపు, నాశనం చేసే చూపు, నిన్ను పతనం చేసే చూపు, పాతాళానికి ఈడ్చుకుపోయే చూపు. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది, దాని మాటలు తేనె నలుగిస్తూ ఉంటది. హల్లెలూయా. సామెతలు చెప్తున్నాడు, నా కుమారుడా ఈ తల్లిదండ్రుల ఉపదేశమునకు చెవియొగ్గుము, నా మాటలు విని దాన్ని అంగీకరించము, నా ఉపదేశమునకు లోబడము. జారస్త్రీ పెదవుల జోలికి వెళ్ళొద్దు. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది, దాని మాటలు తీయగా ఉంటాయి, దాని చూపులు చాలా మత్తుగా ఉంటది. హల్లెలూయా. ఇవన్నీ కూడా అపవాది ట్రాప్స్. ఈ జారస్త్రీ ఎవరు? హల్లెలూయా. జారస్త్రీ పెదాల నుండి తేనె కారతం ఏంటి? ప్రదానం చేయబడిన కన్యకలు ఎందుకు పాడి చేపట్టారు? ఒకటేమో కేకలేసింది, మరొకటేమో కేకలేదు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కావట్లా, మొహాలు చూస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ 2 ఆడపిల్లలు పెట్టాడు దేవుడు, 2 ఆడవాళ్ళు, అలా 2 కన్యకలు. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఏ కన్యకగా ఉండాలో ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఒకటి కేక వేయలేదు, రెండోదిగా కేక వేసింది. ఒకటి కేక ఎందుకు వేయలేదంటే, చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది ఈ మాట వినాలి, అందరు నా వైపు చూసిన ఈ మాట వినండి. హల్లెలూయా. ఎందుకు కేక వేయలేదంటే, ప్రదానము చేయబడిన వ్యక్తి తన భర్తని మోసం చేయడానికి ఎవడికి ఇష్టపడింది. హల్లెలూయా. రెండోది, ప్రదానం చేయబడిన వ్యక్తి నచ్చలేదు. మూడోది, ప్రదానం చేయబడిన వ్యక్తి ఉండగా కూడా అతను ఉన్నాడు, అతను నేను మోసం చేయకూడదని ఇంగిత జ్ఞానము కూడా మరిచి తన ఇష్టానుసరము చొప్పున పాపం చేసింది. తన పర్యావసానం తన పాపము తను పట్టుకుంది, తన పాపము తను తరివింది, తన పాపము తను చంపింది. హల్లెలూయా. ఓ విశ్వాసి, దేవుడు ఎప్పుడు సిగ్గుపడడో, దేవుడు ఎప్పుడు వెక్కిరించబడ్డో, ఓ మనుషుడా నువ్వు ఏది విత్తావో దాన్నే కోస్తావు. గలతీ పత్రికలు రాయబడింది, శరీరాన్ని బట్టి విత్తువాడు క్షయ పంటను కోయనని, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంటను కోయనని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ 2 కన్యకల్లో ఒకటి కేక వేలు. ఎందుకు కేక వేలేదంటే, ఎందుకు ప్రార్థన చేయదంట. కేక అనగా ఆ కేకకు అర్థము ప్రార్థన. హల్లెలూయా. కేక అనగా దేవుని వైపు చేతులు చాపడం, దేవుని వైపు అల్లటం, దేవుని వైపు చూడటం, దేవుణ్ణి కాపాడమని వేడటం. హల్లెలూయా. చూడండి, ప్రదానం చేయబడిన 2 కన్యకల్లో ప్రదానము చేయబడిన వ్యక్తిని మరచి, ప్రదానం చేయబడిన వ్యక్తిని విడిచిపెట్టి మరొకరితో పాపం చేయబడిన కన్యక చావబడింది, చావు కొట్టబడింది. హల్లెలూయా. పొలములో తన మానము పోతున్న సందర్భంలో, తన విలువైనది పోతున్న సందర్భంలో నాకు సహాయం చేయండి అని చెప్పి రక్షకుడు కొరకు కేకలు పెట్టింది పొలంలో ఉన్న స్త్రీ. హల్లెలూయా. అయితే ఆవిడ తప్పేమీ లేనందువలన ఆవిడ చావు నుంచి తప్పించబడి నిత్య జీవంలోకి వెళ్ళింది. ఆవిడ్ని ఎవరైతే చెరిపారో, ఎవరైతే బలవంతం చేశారో వాడిని రాళ్లతో కొట్టి చంపేసినట్లుగా ద్వితీయోపదేశకాండం 22లో మనం చదువుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 2 పాఠాలు మనం నేర్చుకుందాం అనుకున్నాక 2 పాఠాలు మొట్టమొదటి పాఠం ఏంటంటే హల్లెలూయా, ప్రదానము చేయబడిన వ్యక్తి ఎవరు అంటే, ప్రదానం చేయబడిన వ్యక్తి ప్రభు అయిన యేసు. వినాలి, ఒక పాఠం రాసుకోండి. ఫస్ట్ గా వరుడు, యజమానుడు,
భర్త అనగా భరించువాడు, మోసేవాడు, ఓర్చుకునేవాడు భర్త, యజమానుడు. మనకి ఎవరితో ప్రదానం చేయబడిందంటే యేసు ప్రభుతో ప్రదానం చేయబడింది. హల్లెలూయా. మనము ఎవరు అంటే యేసు ప్రభుతో ప్రదానము చేయబడిన కన్యకలం. మనం వధువు కన్యకలం. సంఘం అనే వధువు కన్యక యేసు ప్రభుతో ప్రదానం చేయబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మధ్యలో పరాయివాడు వచ్చాడు కదా. పరాయివాడు ఎవరు? మధ్యలో ఇన్వాల్వ్ అయిన వాడు ఎవడు? ప్రదానం చేయబడిన వరుడైన యేసు ప్రభుకి, ప్రదానము చేయబడిన వధువైన సంఘానికి మధ్యలో వచ్చిన వైరం అపవాది అయిన సాతాను. హల్లెలూయా. అపవాది అయిన సాతాను, లూసిఫర్, సాతాను అని రాయండి. హల్లెలూయా. ఒకటి, ప్రదానం చేయబడింది ఎవరితో? వరుడైన యేసు ప్రభుతో. ఎవరికి చేయబడింది? కన్యకైన వధువు సంఘానికి. హల్లెలూయా. వీళ్ళిద్దరికి ప్రదానం చేయబడినవాడు ఉన్నాడు, ప్రదానం చేయబడిన స్త్రీ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చిన వైరం అపవాదైన సాతాను. హల్లెలూయా. ఈ సాతాను వచ్చి ఏం చేశాడంటే తెలుసా? వరుడు నుండి వధువును వేరు చేయడానికి వాడు బలాన్ని ఉపయోగించాడంట. ఆమేన్. చెరపబడిన స్త్రీ ఎలా కుదురుద్ది? ఇప్పుడు ఒక వ్యక్తితో ప్రదానం చేయబడిన తర్వాత మరొక వ్యక్తి చేత చెరపబడితే ఆ వ్యక్తి మరలా పెళ్లి చేసుకుంటాడా? చెప్పండి. ఎలా చేసుకుంటాడు? చేసుకోడు. నాతో ప్రదానం చేయబడి నువ్వు మరొకరిగా పాపం చేసావు, నువ్వు నాకు అవసరం లేదంటాడు. హల్లెలూయా. దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు. అరే బాబు వినండి, నేను మిమ్మల్ని రక్తంతో కొనుక్కున్నాను, నా రక్తంతో మిమ్మల్ని శుద్ధీకరించాను, నా రక్తంతో మిమ్మల్ని పరిశుద్ధపరిచాను. మీరు నా సొత్తు. మిమ్మల్ని లోకం నుంచి వేరు చేశాను, మిమ్మల్ని రాజులేని యాజక సమూహంగా మార్చాను, మీకు నా తలాంతులు ఇచ్చాను, మీకు నా అభిషేకాన్ని ఇచ్చాను, నేను మీకు నా అధికారాన్ని ఇచ్చాను. నా కోసం బ్రతకండి, నా కోసం ఇంకా సంఘాన్ని సిద్ధపరిచాను, నా కోసం అగ్నిలోకి వెళ్ళిపోతున్న అనేక ఆత్మలు లాగి నా తొట్టి తెప్పండి అని దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఆమేన్. భర్తవన్నీ భార్యకే. హల్లెలూయా. నావన్నీ ఆవిడికి వెళ్తాయి. హల్లెలూయా. అంతే కదా. నాయన్నీ ఆవిడి. మన భర్త ఎవరు? మన ఊరుడెవరు? యేసుప్రభు. అంటే యేసుప్రభు అన్ని ఎవరయ్యే? మనయే. ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన ఉండే రాజ్యం, ఆయన సమస్తం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. కొద్దిగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఈ పాటను అర్థం చేసుకో. ఇప్పుడు మధ్యలో వచ్చిన సాతాను ఏం చేశాడంటే, మధ్యలో వచ్చిన సాతాను పేరు బలవంతుడు, ఈ లోక అధికారి, బలవంతుడు. హల్లెలూయా. ఆమె మనుషులందరి బలము కంటే ఎక్కువ, దేవుని బలము కంటే తక్కువ కలిగిన, మనుషుల బలము కంటే ఎక్కువ అయిన బలవంతుడాడు. హల్లెలూయా. మనుషుల బలంతో వాడిని అదుపు చేయడం అసాధ్యం, మనుషుల బలంతో వాడిని బంధించడం అసాధ్యం, మనుషుల శక్తి సామర్థ్యాలతో సాతాను ముట్టడించడం అసాధ్యం. అందుకే మనుషులందరికంటే బలవంతుడు కాబట్టాడు బలవంతుడు, ఈ లోకాధికారి. ఈ లోకాధికారి ఏటికి అధికారాడు? శరీరాశ, నేత్రాశ, జీవపడ్డమ్మానికి అధికారాడు. ఈ లోకంలో వాయువర్ష లేకుండా పాపములు చేయించడానికి అధికారాడు. మంచి చెడును కూడా గ్రహించలేక మనుషుల నేత్రాలకు గ్రుడ్డిదనం కలగజేసి అంధత్వంలోనికి తీసుకెళ్లి అపవిత్రతలోనికి, జారత్వంలోనికి, కామతురాతంలోనికి, హల్లెలూయా, మనుషులను తీసుకెళ్లి దొంగతనంలోనికి తీసుకెళ్లి, డ్రగ్స్ లోనికి తీసుకెళ్లి, మత్తు పానీయాలోనికి తీసుకెళ్లి, త్రాగుడులోనికి, జోదంలోనికి తీసుకెళ్లి, సినిమాల్లోనికి, నాటకాల్లోనికి తీసుకెళ్లి ఈ లోకమనే రంగుల వలయాలలో బంధించి, హల్లెలూయా, ప్రదానం చేయబడిన వరుడైన యేసు ప్రభుకి మనల్ని దూరం చేయటమే వాడు ఉన్నతమైన ఆలోచన. హల్లెలూయా. వాడి దృష్టిలో అది చాలా ఉన్నతమైన ఆలోచన. హల్లెలూయా. మన దృష్టిలో అది నాన్ సెన్స్. దాన్ని మనం బ్రేక్అవుట్ చేయాలి, దాన్ని ఎప్పటికప్పుడు వెరగొట్టాలి. దాన్ని వాడి ఆలోచన, వాడి పునాదులు కదిలిపోవాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కేక వేయాలి. కేకలు వేసే వరకు ఉండాలి. ఎలా కేకలు వేయాలి? ప్రతి ఇళ్లలో నుండి ప్రభువాని కేకలు రావాలి. ప్రతి గుడారాల్లో నుండి కేకలు వేయాలి. కేకలు వేసేవారు, ఎలుగెత్తి తల్లేవారు, దేవుని వైపు చూసేవారు, దేవుని తట్టు చేతులు ఎత్తేవారు ఈ ప్రసంగానికి కావాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పాపం జరుగుతున్నప్పుడు, అపవాది వచ్చి దోచుకెళ్ళిపోతున్నప్పుడు ఆ స్త్రీ అల్లుతుంటే కాపాడుడు కావుడు అంత రక్షకుడు లేడని రాయబడింది. ప్రైజ్ లార్డ్. ఆ రోజున, ఆ సందర్భంలో రక్షకుడు లేడేమో. ఈ రోజున మన ఎలుగెత్తి కేకలేస్తే మన మొర్ర వినే దేవుడు, మన రక్షించడానికి వచ్చే దేవుడు, మన పక్షముకు ఉండే దేవుడు, మన పక్షంగా వాద్యమాడే దేవుడు, మన పక్షం యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువు అయిన యేసు. ఆమేన్. ఆయన నీ పక్షంగా ఉండే దేవుడైనా, ఆయన నీ పక్షంగా వాద్యమాడే దేవుడైనా,
నీ పక్షం యుద్ధం చేసే దేవుడైనా, నీకు జయమిచ్చే దేవుడైనా, నిన్ను ఉన్నతంగా నడిపించే దేవుడైనా, నీ కన్నీటిని తుడిచే దేవుడైనా, నీ దుఃఖాన్ని సమాప్తం చేసే దేవుడైనా, నీ బూడిదకు ప్రతిగా పూదండి ఇచ్చే దేవుడైనా బతుకుంటే హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు వరుడు, దేవుడు నీకు శిరస్సు, దేవుడు నీకు యజమానుడు, దేవుడు నీకు భర్త, నిన్ను భరించేవాడు, ఓర్చుకునేవాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం ఆయనకు భయపడాలి. ఆమేన్. ఆ స్త్రీ రాళ్లతో కొట్టి చావడానికి కారణం ఏంటో తెలుసా? అపవాదికి అవకాశం ఇచ్చింది, మరొక వ్యక్తికి అవకాశం ఇచ్చింది. క్రైస్తవుడు పాపానికి అవకాశం ఇవ్వకూడదు, క్రైస్తవుడు అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. ఇదే చెప్తున్నాడు పౌలు, అపవాదిని ఎదురించుడి, వాడి మెద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఏం చేయాలి? ఎదురించాలి, కాళ్ళతో తన్నాలి. దేవుని వాక్యాన్ని మనం వాడి మీదకి బాణంగా వేయాలి. దేవుని వాక్యం అనే బాణం వాడి మీదకి వేయాలి. దేవుని వాక్యం అనే విల్లు వాడి మీదకి వేయాలి. మన సొంత విల్లు కాదు, దేవుని అభిషేకంతో, దేవుడిచ్చిన సర్వంగ కవచంలో దేవుని అధికారముతో, హల్లెలూయా, విశ్వాసం అనే డాలుతో, సిద్ధ మనసు అనే జోడుతో, హల్లెలూయా, నడవాలి. సిద్ధ మనసు అనే జోడుతో వాడిని తొక్కాలి. హల్లెలూయా. ఆ మధ్యలో వైరాన్ని కాల్చేయాలండి. ఆ వైరం ఉండకూడదు. ఈ రోజున అపవాది స్వరం నీకు వినబడుతుందా? అపవాది మాటలు నీకు వినబడుతున్నాయా? దేవుడు ఏం చేశాడు? దేవుడు నీకు ఏం చేశాడు? ఇంతకాలమైంది ప్రభువు నమ్మి దేవుడు నీకు ఏం చేశాడు? వీడు ఇలాంటి స్వరాలతో ప్రతి ఇంట్లో ఎంటర్ అవుతున్నాడు. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్మి చేయించడానికి నీకున్న కష్టాలను హైలైట్ చేసి, నీకున్న అప్పులను హైలైట్ చేసి, నీకున్న బలహీనతలు హైలైట్ చేసి, ఇన్ని అప్పులు ఉన్నాయి, దేవుడు నీకు సహాయం చేశాడా? నీకు సొంత ఇల్లు కూడా లేదు, ఇప్పటికి అద్దెంటల్లో ఉంటున్నావు, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నావు, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నావు, దేవుడు నీకు ఏం చేశాడు? పెళ్ళయింది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎక్కడున్నారు నీకు పిల్లలు? ఏరి దేవుడిని నమ్ముకున్నావు కదా, యేసు ప్రభు అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు కదా, దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడా? హల్లెలూయా. ఇలాంటి అపవాది స్వరాలు, అప్పులు ఉన్నాయి, చేసిన చెరువులు, చేసిన వ్యాపారాలు అన్ని పోతున్నాయి, కన్నుల ముందు పోతున్నాయి. హల్లెలూయా. చిల్లిగా అవ్వలేదు. ఏం చేశాడు దేవుడు? నీ చేతిలో చిల్లిగా అవ్వలేదు, రూపాయి లేదు నీ దగ్గర, నీ పక్కన నిలబడేవాడు లేడు, నీకు కష్టం వస్తే నేనున్నాను అనేవాడు లేడు, నీ పక్షాన మాట్లాడేవాడు లేడు. హల్లెలూయా. నీ అన్నదమ్ములు పట్టించుకోరు, తల్లిదండ్రులు పట్టించుకోరు, అక్కలు పట్టించుకోరు, చెల్లెలు పట్టించుకోరు, అయిన వారు కానీ ఎవరు పట్టించుకోరు, నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఏం చేశాడు నీ దేవుడు? ఇలాంటి మనస్తత్వాన్ని చాలా మంది మీద వాడు మోపి, నిజమే నేను అప్పులైపోయాను, దేవుడు నాకేం చేయలేదు, నాకు పెళ్ళైంది కానీ పిల్లలు లేరు, దేవుడు నాకేం చేయలేదు, నేను వ్యాపారం చేస్తానని అన్ని నష్టాలే, దేవుడు నాకేం చేయలేదు, ఎందుకు ఈ దేవుడు అని దేవుని మీద తిరస్కారాన్ని పెంచుకుని, దేవుని మీద ద్వేషాన్ని పెంచుకుని, దేవుని సన్నిధిని విడిచిపెట్టి బయటకు పోయిన చాలా మంది భ్రష్టులు ఉన్నారు. హల్లెలూయా. ఈ మనస్సు మీ మీద పని చేయకుండా వాడి ప్రభావాన్ని ఆ మనసుని యేసు నామములో బంధిస్తాం. హల్లెలూయా. నువ్వు చెప్పాలి, దేవుడు నాకు ఎప్పుడు మేలే చేస్తాడని. ఆలస్యం కావచ్చు పిల్లలు పుట్టడం, వివాహం జరగడం ఆలస్యం కావచ్చు, ఇల్లు లేకుండా ఉండొచ్చు, వసతులు లేకుండా ఉండొచ్చు, వాహనాలు లేకుండా ఉండొచ్చు, మంచి వస్త్రం లేకుండా ఉండొచ్చు, ఆరోగ్యకరమైన ఆహారం లేకుండా ఉండవచ్చు. హల్లెలూయా. కానీ నీకు ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు, నీకు వాహనం లేకపోయినా దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు ఇల్లు లేకపోయినా దేవుడు నీకు తృప్తినిస్తాడు. హల్లెలూయా. నువ్వు బలమైన ప్రోటీన్ ఆహారం తినకపోయినా దేవుడు నీకు ఎంత స్ట్రెంత్ కావాలి, ఎంత ఆరోగ్యం కావాలి, అంత ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఈ మధ్యలో వైరాన్ని మీరు పెట్టుకోవద్దు, ఈ మధ్యలో వైరాన్ని అసలు వినొద్దు. దేవుడు ఏం చేశాడు నీకు? ఎవరన్నా నీ పక్కకు వచ్చి ఎవరన్నా అంటున్నారా? దేవుడు నాకు అన్ని మంచి చేశాడు, దేవుడు నాకు అన్ని మేలే చేశాడు. ఏం చేశాడే దేవుడు నీకు? దేవుడు నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. నా తోబుట్టువులు నా కోసం ఎప్పుడు ఏం చేయాలా, నా అన్నదమ్ములు ఏం చేయాలా, ఎవరు ఏం చేయాలా, నా దేవుడు నా క్షేమం కోసం, నా జీవం కోసం, హల్లెలూయా, నన్ను బ్రతికించడం కోసం, ఆ మహిమను మరలా నాకు ఇచ్చడం కోసం, తన సింహాసనాన్ని దేవుడు నాకు ఇచ్చడం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. ఇంకా ఏం చేశాడు? రాబోతున్న ఉగ్రత నుంచి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు, రాబోతున్న నాశనం నుంచి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు, రాబోతున్న ఉపద్రవాల నుంచి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు జీవమయం, యేసు ప్రభు నిత్య జీవము కలిగిన దేవుడు. ఆయనలో మరణము లేదు, ఆయనలో చీకటి లేదు, ఆయనలో వెలుగు ఉంది, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముఖ్యోర్మ అమృతంగమయ.
అసత్యంలో ఉన్న నన్ను సత్యంలోనికి నడిపించు. యోహాను 14:6 నేను సత్యమై ఉన్న దేవుణ్ణి అన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. అసతోమా సద్గమయ, అసత్యంలో ఉన్న నన్ను సత్యంలో నడిపించు దేవుడా అని శ్లోకం ద్వారా ఏడుస్తూ మాట్లాడుతూ ఉండగా యేసుప్రభు పలుకుతున్నాడు, అసత్యములో ఉన్న మనుషులను సత్యంలోనికి నడిపించడానికి నేను సర్వసత్యం అని చెప్పాడు. పొంతి పిలాతు ఎదురుగా నిలబడితే చెప్పాడు యేసుప్రభు. హల్లెలూయా. సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు యేసుప్రభు. సత్యమా అంటే ఏంటి అన్నాడు పొంతి పిలాతు, రోమా గవర్నర్. హల్లెలూయా. యేసుప్రభు చెప్పాడు, ఐఎమ్ మీ, నేనే ఆ సత్యాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. నేనే ఆ సత్యాన్ని. మనుషులు ఉన్న ఆ చీకటి, హల్లెలూయా, అసత్యంలో ఉన్నవారిని సత్యంలో నడిపించడానికి, చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి నడిపించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. తమసోమ తమసోమ అంటే చీకటి, జ్యోతిర్గమయ వెలుగులోనికి, చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినట్లుగా ఫిలిప్పు పత్రిక సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. ముచ్చరుమామూర్తంగమయ, మరణం చేత పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణం అనే కోరల చేత బంధించబడి నరకంలోనికి వెళ్ళిపోతున్న ప్రతి మనిషి ఆత్మను మరలా బ్రతికించడానికి యేసు ప్రభు లోకానికి జీవముగా ఇచ్చాడు. యేసు ప్రభు నిత్య జీవమైన దేవుడు. యేసు ప్రభు కులము కాదు, మతము కాదు, వర్గము కాదు, భాష కాదు, ప్రాంతము కాదు. ప్రతి భాషకి, ప్రతి ప్రాంతానికి, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు చాలని దేవుడు. యేసు ప్రభు నిత్య జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. అపవాది స్వరాన్ని కట్ చేయండి, కేకలవేయండి. కేక అనగా ఇప్పుడు ఏంటి? ఈ కేక గురించి మనం హైలైట్ చేయబోతుంది. ఈ కేక ఎవరి కోసం మన కేకేయాలి, దేనికోసం కేకేయాలి, కేక అంటే ఏంటి అన్నదాన్ని నేను చెప్పబోతాను. ఈ స్త్రీ కేకలు వేస్తే ఆ కేకలు వినేవాడు లేక, ఆ కేకలు విని రక్షించే రక్షకుడు లేకపోయినా అని రాయబడింది. హల్లెలూయా. ఈరోజు మన కేకలు ఎవరు ఉంటారు? యేసు ప్రభు ఉంటారు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానని వాగ్దానం చేసింది దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వాగ్దానం చేసింది దేవుడు. నీ పక్షాన ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. నీ కొడుకులు నీ భుజం లేపకపోయినా, వృద్ధాప్యంలో నీ శక్తి క్షీణించినప్పుడు, నీ కొడుకులు నిన్ను పట్టించుకోకపోయినా, నీ కూతురులు నిన్ను పట్టించుకోకపోయినా, నీ కుటుంబ వ్యవస్థ సరి లేకపోయినా, యేసు ప్రభు వైపు చూచి కేక వేయగలిగితే ముద్దిము వచ్చే వరకు నేను ఎత్తుకునే దేవుడు, చంక పెట్టే దేవుడు, ముద్దు పెట్టే దేవుడు, నీ పక్షంగా ఉండే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. నీ కన్న బిడ్డల దగ్గర పొందుకోలేని ప్రేమ, ఆప్యాయత, రాగం యేసు ప్రభు కౌగిటలో నీకు దొరుకుతుంది. హల్లెలూయా. ముదిము వచ్చే వరకు ఎత్తుకునే దేవుణ్ణి, హల్లెలూయా, చంక పెట్టుకునే దేవుణ్ణి. ఏ తల్లిదండ్రులు విడిచిపెట్టిన, ఎవరు విడిచిపెట్టినా, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నేను విడిచిపోదని వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా. ఆమె ఆ మధ్యలో వైరాన్ని కట్ చేసి దేవుని స్వరం, దేవుని వైపు తిరిగి తేరి చూడండి, యేసు ప్రభుని పిలవండి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, హల్లెలూయా. కేక వేయలేదా? నువ్వు పాపంలో ఉన్నావు. కేకలు రాటలేదా? నువ్వు ఇష్టపడుతున్నావు అపవాదితో నడవడానికి. ఎంత వాక్యం వింటారు? పందిని శుభ్రంగా కడిగి దాన్ని ఆరబెట్టి మంచి సెంటు కొట్టి చక్కని ఫౌడర్ రాసి దాన్ని ముస్తాబు చేసి ఇటు తిరిగే లోపల అది వెళ్ళి బురదలోనే దొల్లాడుతుంది. ఈ పంది స్వభావాలు కొన్ని ఉంటాయి సంఘంలో. ఎంత వాక్యం వింటారు? వెళ్ళి టీవీలు కాడు కూర్చుంటారు. పంది స్వభావం కాలుపోను కాదు. టీవీలతో, నాటికలతో నీకేం పని? రిమోట్లతో నీకేం పని? సెల్ ఫోన్తో నీకేం పని? సెల్ ఫోన్ మంచి కొరకు ఉపయోగించుకోవడానికి, సెల్ ఫోన్ మాట్లాడడానికి, నీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఆ టెక్నాలజీ రూపంలో తెలుసుకోవడానికి తప్ప పాపం చేయడానికి కాదు, కొత్త రిలేషన్స్ పెట్టుకోవడానికి కాదు. హల్లెలూయా. పందిని ఎంత శుభ్రంగా తోవినా, సంతూర్తో తోవినా, రక్షణతో తోవినా, ఎన్ని సబ్బులతో తోవినా, హల్లెలూయా, పంది స్వభావం బురదలోనే దానికి హాయిగా ఉంటుంది. నువ్వు గోరువెచ్చని నీళ్ళతో దాని మీద చక్కగా నీళ్లు పోసి ఒక మంచి బ్రష్తో బర్రా 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 తోవిన దానికి ఆనందంగా ఉండదు. దానికి ఆనందం బురదే. బురదలో కొట్టుకుంటూ ఉంటేనే దానికి ఆనందం. ఎంత వాక్యం విన్నా, ఎంత గద్దింపు విన్నా, హల్లెలూయా, మరలా యథావిధి నా గోడలకు సున్నాలు పోతాయి. ఎందుకు పోతాయి అనుకుంటే వెళ్తా చెప్పిందంతా తీసుకెళ్ళి దానికి ఇలా రాసేసి వెళ్ళిపోతున్నారు. మీరందరూ మంచివాళ్ళు కొంతమంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దాకా అన్నయ్య ఒక్క మాట కూడా మమ్మల్ని అనకుండా వాక్యం చెప్పాడు అనుకున్నారు, ఈలోపు వచ్చేసింది ఆమె. పంది స్వభావం అదే. అలా ఉండకూడదు. అపవాదిని కట్ చేయాలి,
ఆ రోజున ఆదాము లేని సమయమున అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వరం నేను ఎప్పుడు వెళ్ళి అసలు ఎవరు ఆ రోజున ప్రశ్నిస్తే, ఆ రోజున దాన్ని ఆపితే, ఆ రోజు నీ మాట నేను విన్ను అంటే మరో రకంగా ఉండేదేమో. హల్లెలూయా. అవ్వకి తెలిసిన స్వరాలు రెండే కదా, ఒకటి దేవుని స్వరం, రెండోది తన భర్త అయిన ఆదాము స్వరం. వేరొక స్వరం ఎందుకండి? ఇంతే. చాలా మంది దైవజనుడి మాట లెక్క ఉండదు, ఇంట్లో భర్త మాట లెక్క ఉండదు, తల్లిదండ్రుల మాట లెక్క ఉండదు, పెద్దల మాట లెక్క ఉండదు, పక్కన వారి మాటలు బాగా నచ్చుతాయి వాళ్ళకి. తల్లిదండ్రులు బాగుండాలని ఒక దెబ్బేస్తారు. మా డాడీ మా మమ్మీ మమ్మల్ని పట్టించుకోరు, ఎంతసేపు కొడతారు. పక్కన వాళ్ళు ఏమో నవ్వుతూ చెప్తారు. నవ్వుతూ చెప్పేవాడు మాటలు వాళ్ళకి బాగుంటాయి. కొట్టేవాడు, తిట్టేవాడు, గద్దించేవాడు, నువ్వు చేసే తప్పురని చెప్పేవాడు నాలాంటి పాస్టర్లు పనిచేయరు. బుద్ధి చెప్పే తల్లిదండ్రులు పనిచేయరు. ఫ్రీడమ్ వదిలిపెట్టేసేవాళ్ళు. హల్లెలూయా. సంకనాగిపోతారు. అలా కాదు, అలా ఉండగానే ముద్దులు పెట్టి నువ్వు చేసేదాన్ని కోఆపరేట్ చేస్తున్నాడంటే, నవ్వుతూ నువ్వు ఏ చేసిన తప్పేం లేదు, అది కరెక్టే ఇది కరెక్టే ఏం పర్లేదు అని అంటున్నాడంటే వాడే నీ ప్రధాన శత్రువు. నువ్వు తప్పు చేస్తున్నా వాడు రైట్ అంటున్నాడంటే, నువ్వు తప్పు చేస్తున్నా వాడు నవ్వుతూ దాన్ని ప్రోత్సహిస్తున్నాడంటే, హల్లెలూయా, నీ ప్రధాన శత్రువు వాడే. నీ మేలు కోరేవాడు నువ్వు చేసే తప్పు అని చెప్తాడు. నీ మేలు కోరేవాడు అవసరం ఒక దెబ్బేసాయి తిరిగా వెనక్కి తిరుగు, ఏం నువ్వు చేసేది చెప్తాడు. గద్దింపుకు లోబడిన మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. నువ్వు చెడిపోకూడదు, పాడవకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి నీ మేలు కోరినవాడు నువ్వు విననప్పుడు ఒక దెబ్బేస్తాడు. హల్లెలూయా. ఆ మాత్రం నీకు చెడ్డోడే కూడా నవ్వుతూ చెప్తున్నాడంటే నువ్వేమైపోయినా పర్లేదు దానికి. హల్లెలూయా. నువ్వు పాడవటం, నువ్వు చెడిపోవటం ఇష్టం లేదు దేవునికి. అందుకే దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నాడు. కేకవేయండి, యేసు ప్రభు వైపు కేకవేయండి. నీ పరిస్థితి ఎలా ఉన్నా, ఏ అప్పు ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఎలాంటి భయంతో నీ ఉన్నా దేవుని వైపు చూసి కేకవేయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47-48 వచనాల్లో గుడ్డోడు, అతని పేరు భర్తమే, పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించు. హల్లెలూయా. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ మాట మీరు చాలా సందర్భాలు విన్నారు. ఇన్ కేస్ వినాలి, ఇన్ కేస్ గుడ్డి భర్తమయ్యి యేసు ప్రభువుని పిలవటం ఆపినా యేసు ప్రభు మరలా దొరికేవాడు కాదు. ఎందుకు దొరికేవాడు కాదంటే ఇంకా ఆయన తిరగడానికి రోజుల్లో అది లాస్ట్ ప్రయాణం యేసు ప్రభు. ఇంకా మరలా ఆ గుడ్డి భర్తమైన ప్రాంతంలోనికి మరలా యేసు ప్రభు రాలా. అదవుతుందా? ఇది ఈ ప్రయాణం అయిన తర్వాత కొన్ని రోజుల్లోనే యేసు ప్రభు శిలువకు అప్పగించబడ్డాడు. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. యేసు ప్రభు శిలువకు అప్పగించబడ్డాడు. గుడ్డి భర్తమై ఎవరు వెళ్తున్నారు? ఏంటి అలసడి? యేసు వెళ్తున్నాడు అని చెప్పి ఎవరు చెప్తే ఆ స్వరం విన్న తర్వాత పెద్దగా మాట్లాడాడు. యేసయ్యా, దావీదు కుమారుడా, యేసు కరుణించు. పక్కనున్న వారందరూ వీళ్ళు ఏం చేశారు? నోరు మోయారు. షటప్. హల్లెలూయా. నోరు ముంచేశారు, నోటి నొక్కేశారు. మేము చాలా బిజీగా ఉన్నాం, బాధకు ఇబ్బంది పట్టద్దు, నోరు మూసుకో. హల్లెలూయా. మూసుకున్నాడా? చాలా మంది దేవుడు లేదు, ఎవరు లేదు, ఇంట్లో ఉండు అంటే హల్లెలూయా. ఎవరంట? ఇంట్లో ఉండు. ఆదివారం చర్చ్ అండి, ఆదివారం సన్నిధి, నేను దేవుని ఎద్దుకు వెళ్ళాలి, నా స్వరాన్ని వినిపించాలి, దేవుని సన్నిధిలో నా చేతులు ఎత్తాలి, నా స్వరాన్ని విప్పాలి, నా మనసును విప్పాలి, నేను దేవుని ఆరాధన చేయాలి. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చుట్టాలు వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏది ఏమైనా నేను ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి. ఉందా ఈ కమిట్మెంట్? చల్లారిపోయిన వాళ్ళు. హల్లెలూయా. ఉందా ఈ కమిట్మెంట్? బంధువులు వస్తే చర్చి మానేస్తాం, జ్వరం వస్తే చర్చి మానేస్తాం, వర్షం వస్తే చర్చి మానేస్తాం. దేవుని రోజు అనే విషయం కూడా మర్చిపోయి, ఇది దేవుని సమయం అనే విషయాన్ని కూడా మర్చిపోయి. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. దేవుని ప్రేమించేవారు పాటలు పాడి ఆరాధన చేసేలా నిలబడి వాక్యం చెప్తే ప్రేమించినట్టు కాదు. దేవుణ్ణి ప్రేమించిన వారు ఆయన ఆజ్ఞలను గైకోవాలి, ఆయన వాక్యమును అనుసరించి గైకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని ప్రేమిస్తున్నాం మనం. ఆమె ఎలా ఉంటారు చెప్పండి? దేవుని ప్రేమించేవారు దేన్ని లక్ష్యం
అలా వేయాలి, కేక వేయాలి. దేవుని మందిరంలో నుండి నీ కేక దేవునికి వినపడాలి. సమాజముగా కూడి సమాజ మందిరంలో ఉండి కేక వేయాలి. నోరు మూస్తావు లేదన్నారు గుడ్డి భర్తమైన. హల్లెలూయా. ముయ్యలేదండి. నోరు నొక్కేయాలని చూశారు. నోరు నొక్కేయాలని చూసిన ఎంత ఫోర్స్ చేసినా గుడ్డి భర్తమై బిగ్గరగా కేగేశాడండి. హల్లెలూయా. రోగాలు నీ మీద దాడి చేస్తున్నప్పుడు, వ్యాధులు, అప్పులు, అనారోగ్యాలు, అసమాధానం నీ మీద దాడి చేస్తున్నప్పుడు, నీ అనేవారు నీ పక్కన లేని సందర్భంలో చాలా మంది మనం ఏం చేస్తాం, నా పక్కన ఎవరు లేరు, నాకేమీ లేదు, నా వల్ల ఏమీ కాదు, నేను చేతకాను అని నీకు నువ్వే నిందించేసుకుని, నిన్ను నువ్వే తక్కువ చేసేసుకుని, నా వల్ల ఏమీ కాదు, నాకేమీ కుదరదు, నేను చేతగాని దాన్ని చేతగానుండని నిన్ను నువ్వు కించపరిచేసుకుని. హల్లెలూయా. ఈ స్వభావము సంఘములో ప్రతి ఒక్కరిలో కాలిపోను. నువ్వు దేవుని చేతుల్లోకి వస్తావు, నువ్వేంటో దేవుడు చూపిస్తాడు. నీ విలువేంటో దేవుడు చూపిస్తాడు. నీ శక్తి ఏంటో దేవుడు చూపిస్తాడు. నిన్ను దేవుడి లోకంలో ఎందుకు ఎంచాడో, ఈ లోకంలోనికి దేవుడు నేను ఎందుకు ప్రవేశపెట్టాడో, తల్లి గర్భంలో పుట్టిన నీవు ఈ రోజు వరకు అనేక జ్వరాలు, కోవిడ్లు, అనేక రకాల వైరల్ ఫీవర్లు, మరణకరమైన వ్యాధులు నీ జీవితంలోకి వచ్చినప్పుడు మరణానికి అప్పగించకుండా దేవుడు ఇన్ని రోజులు ఎందుకు నేను కాచి కాపాడాడు. ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో పెను ప్రమాదాలు, అయిన వారితో కాని వారితో ఎన్నో కపట ప్రేమల్లో మోసగించబడి, హల్లెలూయా, ఎన్నో ప్రమాదాలు దాటుకుని, ఎన్నో కీడులు దాటుకుని ఇంకా సజీవంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీ ద్వారా ఏదో చేయించబోతున్నాడు. చేయబోతున్నాడు కదా, చేయించబోతున్నాడు. నువ్వు దేవునికి కావాలి. హల్లెలూయా. బతుకున్నారు నువ్వు దేవునికి. ఆషామాష అనుకున్నావా? నువ్వు చాలా శక్తి కలిగిన వ్యక్తివి, నువ్వు చాలా విలువైన పాత్రవే, యేసు రక్తంలో కడగబడిన దానివి, కొనబడిన దానివి. ఆమె బతుకున్నారా మీరు? యేసు ప్రభువులు కొనబడ్డారు. మీరు యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారు. మీరు విలువైన వారు. ఎంత విలువైన వారో తెలుసా? పవిత్ర రక్తము, పరిశుద్ధ రక్తము చేత శుద్ధీకరించబడిన వారు మీరు. దేవుని వాక్యము చేత ఉదకస్థానం చేయబడిన వారు మీరు. నీతిమంతుని రక్తము, పరిశుద్ధ రక్తములో శుద్ధీకరించబడిన వారు. హల్లెలూయా. మేలిమి బంగారము కంటే మీరు శ్రేష్ఠులు, వజ్ర వైడూర్యాల కంటే మీరు శ్రేష్ఠులు. మీ విలువ మీకు తెలియక నా బతుకు చేయడం అనుకుంటాం. హల్లెలూయా. మీరెంత వజ్రం, మీరంత డైమండ్ యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ విలువేంటో నీకు తెలుసు. హల్లెలూయా. చేరి తెలియప్ప. ఆమేన్. హల్లెలూయా. గుడ్డోడు ముందు వజ్రం పెడతాం, గుడ్డోడు ముందు బంగారం పెడతాం, గుడ్డోడు ముందు బిర్యానీ పెడతాం. ఆడేం తింటాడు? ఆడేం తీసుకుంటాడు? ఒక గుడ్డోడు ఉన్నాడు, కళ్ళు కనపడం. ఆ గుడ్డోడి దగ్గర ఎంత బిర్యానీ, ఒక డబ్బు కట్ట, ఎంత బంగారం, ఎంత వజ్రం పెట్టాం. ఆడు ఏం తీసుకుంటాడు? ఎందుకని బిర్యానీ తీసుకుంటాడు? హల్లెలూయా. ఆడి కన్నులు మూయబడి ఉన్నాయి. ఆడు గుడ్డోడు. బిర్యానీ కంటే డబ్బు ఎక్కువ, డబ్బు కంటే బంగారం ఎక్కువ, బంగారం కంటే వజ్రం ఎక్కువ. ఆడికి కళ్ళు కనపడుంటే ఏది విలువైందో దాన్ని పట్టుకుంటాడు. ఆడికి కళ్ళు కనపడవు కాబట్టి వాసనను బట్టి బిర్యానీ వాసన వస్తుంది కాబట్టి ఆ బిర్యానీ. హల్లెలూయా. అపవాది కూడా సంఘాన్ని ఎలాగ చేశాడు, అపవాది కూడా క్రైస్తువుని ఎలాగ మార్చాడు, అపవాది కూడా సావుకులను ఎలాగ మార్చాడు. గుడ్డితనము కలగజేసి అక్షయమైన కిరీటము దేవుడిస్తుంటే, అక్షయమైన బహుమానాలు, నాశనము లేని బహుమానాలు దేవుడిస్తుంటే వాటన్నిటిని చూడకుండా, వాటన్నిటి మీద మన మనసు లేకుండా మనకు గుడ్డితనం కలగజేసి, హల్లెలూయా, క్షయమైన మనకిస్తున్నాడు. తిని విసర్జించేది బిర్యానీ. అది ఎంత తిన్నా మరలా రేపొద్దున ఆకలేస్తుంది. నువ్వు ఇవాళ ఎంతైనా తిను, మరలా రేపొద్దున 12కి మధ్యాహ్నం 1 గంటకి మరలా ఏం చేస్తుంది? హల్లెలూయా. విలువైనది నీ దగ్గరికి రానివ్వకుండా, విలువైనది నువ్వు చూడకుండా, విలువైన వాటి మీద ఆధారపడకుండా కొన్ని సందర్భాలు అపవాదం మనకు గుడ్డితనం కలిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. షటప్ అన్నారు గుడ్డోడిని. గుడ్డి భర్తమైన నోరు మూయి అన్నారు. నోరు మూసుని కూర్చోన్నారు. అసలు బాగుని విసిగించొద్దన్నారు. మా ప్రయాణాలకు అడ్డరావద్దు, మేము చాలా దూరం వెళ్ళాలన్నారు. హల్లెలూయా. ఎంతమంది నోరు మూయమన్నా, ఆగమన్నా, మాకు అడ్డరావద్దన్నా యేసు ప్రభువుని మాత్రం నేను వదిలిపెట్టను. ఎంతమంది అడ్డొచ్చినా, శిష్యులు అడ్డొచ్చినా, ఇంకోళ్ళు అడ్డొచ్చినా, ఇంకోళ్ళు అడ్డొచ్చినా
ఆ గుడ్డి భర్త ఏం చేశాడు తెలుసా? ఇంకా బిగ్గరగా కేక వేయడం మొదలెట్టాడు, దావీదు కుమారుడా యేసు, హల్లెలూయ, కరుణించు కరుణించు, హల్లెలూయ. యేసు ప్రభు వినపడింది, ఆగాడు. రక్షకుడు ఆగాడు. ఈ స్త్రీ ఆ రోజున రక్షకుడు లేడు, కానీ గుడ్డి భర్తమై కేకగా రక్షకుడు ఆగాడు. నీ కేక కూడా ఆ రక్షకుడైన యేసు ఆగుతుంది. హల్లెలూయ. ఆ స్త్రీకి రక్షించుటకు రక్షకుడు లేకపోయాను, గుడ్డి భర్తమేకి రక్షకుడు ఆగాడు. రక్షకుడైన యేసుప్రభు ఆగాడు. ఆ వ్యక్తిని ఎద్దకు తీసుకురండి అన్నాడు. ఇద్దరు వ్యక్తులు మోసుకొచ్చి యేసుప్రభు ముందు నిలబెట్టారు. హల్లెలూయ. ఏమయ్యా, ఎందుకు పిలిచావు? ఏం కావాలి? ఎందుకు కేకేశావు? నేను గుడ్డివాణ్ణి ప్రభా, నేను చూడగోరాలనుకుంటున్నా. హల్లెలూయ. చూడు, యేసుప్రభు ప్రార్థన చేశాడు, అద్భుతంగా చూడగలిగాడు. మన జీవితంలో కూడా చేయాల్సింది అదే, దేవుని వైపు తిరిగి కేకలేయాలి. దేవుని వైపు తిరిగి కేకలేకుండా పిచ్చు పట్టినట్లుగా జుట్టు బిగేసి గుండెలు బాధేసుకుని వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని చెప్పి మనుషుల మీద ఆశలు పెట్టుకుని పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేయకండి. హల్లెలూయ. నీ హోప్ అంతా దేవుడే. ఆమేన్. నీ హోప్ ఎటు ఉండాలి? నీ కన్నులు ఎటు చూడాలి? నీ చేతులు ఎటు చాపాలి? దేవుని వైపు చాపితే నీ చేతిని దేవుడు పట్టుకుంటాడు. దేవుని అడిగితే దేవుడు నీ కొట్లను నింపుతాడు. దేవుని వైపు నువ్వు తేరి చూస్తే నీ కన్నులు ఆయన మహిమను చూడగలుగుతాయి. హల్లెలూయ. నా వైపు చూడన్నాడు పేతురు, శృంగార దేవాలయంలో అడుక్కుంటున్నాడు, నా వైపు తేరు చూడు అంటే. హల్లెలూయ. వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ నాకు కలిగిందానికి ఇస్తాను, తేరు చూడవయ్యా. హల్లెలూయ. వెండి బంగారం కంటే విలువైనది ఏముందబ్బా ఆయన దగ్గర? తేరు చూడమన్నాడు. ఏంటబ్బా? ఆ గుడ్డోడు ఆ కుంటోడు శృంగార దేవాలయం వద్ద అడుక్కుంటున్న కుంటోడు పేతురు కన్నుల్లోనికి తేరి చూసినప్పుడు అంట, పేతురులో ఉన్న అభిషేకం, పేతురులో ఉన్న ప్రభావం ఆ గుడ్డి వాళ్ళలోనికి యేసు నామములోనే చెయ్యి చాపి లేపగా ఓచగాల వ్యక్తిలోనికి పేతురులో నుండి ఒక బలమైన ప్రభావం వెళ్ళి. హల్లెలూయ. తల్లి గర్భములోనే పుట్టిక కుంటోడుగా పుట్టిన వ్యక్తి, హల్లెలూయ, నడవటము గంతులేయడం ప్రారంభించాడు. కేకలేస్తున్నాడక. మన ప్రసంగం అంతా కేకల ప్రసంగం ఈరోజు. హల్లెలూయ. లేచి గంతులేస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఏంట్రా నీ కేకలో? ఏంటి, ఏమైంది? ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు కూడా ఆ శృంగార దేవాలయం ఆ గుమ్మం ఎదుట పడి అడుక్కుంటావు కదా, ఇప్పుడు నీ కాలాలు వచ్చినాయి? ఎలా పరిగెత్తుతున్నావు, ఎలా గంతులేస్తున్నావు, ఎలా ఎగురుతున్నావు? దీని అంతటి కారణం ఎవరు? పేతురు గారు ప్రార్థన చేశారు, యేసు ప్రభు నన్ను లేపాడు. హల్లెలూయ. పేతురు ప్రార్థన, యేసు ప్రభు కార్యం, అద్భుతం జరుగుతుంది. నువ్వు కేకలేయగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. పేతురు కేకేశాడే, లేచి నిలబడేసి నా మూలం, నా వైపు తేరి చూడు. కేకేశాడు, తేరి చూడు నా వైపు. హల్లెలూయ. పేతురు కేకవేయగా యేసు ప్రభు అద్భుతం చేశాడు. ఆ వ్యక్తి తిరిగి లేపబడ్డాడు. గెంతులు వేయటం మొదలెట్టాడు, పరిగెత్తడం మొదలెట్టాడు. ఈరోజు ఆగిపోయిన నీ జీవితంలో తేరి చూడు యేసు ప్రభు వైపు. దేవుని వాక్యాన్ని తేరి చూడు. ఆ వాక్యంలో ఉన్న ప్రభావం నీలోనికి వస్తుంది. ఆయనలో ఉన్న నిత్య జీవం అనే సారం నీలోనికి వస్తుంది. హల్లెలూయ. నువ్వు మనుషుల వైపు చూసినంత వైపు, పరిస్థితుల వైపు చూసినంత కాలం నీ జీవితంలో ఏమీ ఒరగదు. ఆమేన్. దేవుని వైపు చూసినప్పుడు, ఆయన వైపు తేరి చూసినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం మనలోనికి వస్తుంది. హల్లెలూయ. గుడ్డి భర్తమై యేసు ప్రభు వైపు చూశాడు. గుడ్డి భర్తమై యేసు ప్రభుని కేకలేశాడు. చూపు నుండి ఆనందించి వెళ్ళాడు. హల్లెలూయ. లోకసభర్తలో చూస్తాము, యేసు ప్రభు దగ్గర కుష్ఠుడు వచ్చి ప్రభువానికి కేకేశాడు. వెనక నుండి వచ్చి ప్రభువానికి కేకేశాడు. యేసు ప్రభు తేరి వెనక్కి తిరిగి చూస్తే ఏం కావాలి? హల్లెలూయ. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభు అన్నాడు. కుష్ఠరోగి వచ్చి నీకిష్టమైతే, హల్లెలూయ, నన్ను శుద్ధునిగా చేయి ప్రభు అన్నాడు. ఎస్, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని యేసు ప్రభు పలకగా ఆ వ్యక్తి శుద్ధుడయ్యాడు. ఆ కుష్టి అతను విడిచిపోయింది. ఈరోజు నీ బలహీనతలు కాలిపోవాలి, నీ జీవితంలోని వ్యతిరేకతలు కాలిపోవాలి, అప్పులు కాలిపోవాలి, రోగాలు కాలిపోవాలి. హల్లెలూయ. యేసు వైపు తేరి చూచినప్పుడు రోగాలు కాలిపోతాయి. ఆయనలో ఉన్న ప్రభావం నీళ్ళకు వచ్చినప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. హల్లెలూయ. శృంగార దేవాలయం వద్ద అదే జరిగింది. తేరి చూడగా పేతురు కేక వేయగా ఆ కుంటోడు ఆ పేతురు వైపు తేరి చూడగా ఒక ప్రభావం వెళ్ళి అద్భుతం చేశాను. హల్లెలూయ. మీరు నమ్మితే
ఆ ప్రభావం మీలోనికి రాబోతుంది. ఆ ప్రభావం మిమ్మల్ని కదిలించబోతుంది. ఆ ప్రభావం మీ కుటుంబాలు కట్టబోతుంది. ఆ ప్రభావం మిమ్మల్ని దీవించబోతుంది. ఆ ప్రభావం మిమ్మల్ని అధికారంతో నింపబోతుంది. హల్లెలూయా. ఆ ప్రభావము దేవుని అభిషేకం, దేవుని హస్తం మీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. చేయలేదని చెప్పండి. అపోస్తలుల కార్యాలు 16:30 పౌలు శీలలు బంధించబడినప్పుడు పౌలు శీలలు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తారు. అక్కడ పాటలు పాడతారు. దేవుడు భూకంపాన్ని కలిగిస్తాడు. చెరసాల ప్రాకారాలన్నీ కూడా పడిపోతాయి, కూలిపోతాయి. వెంటనే చెరసాల నాయకుడు ఏం చేస్తాడంటే కత్తి, చూడండి హల్లెలూయా, ఆ రెఫరెన్స్ రాసుకున్న వైపు చూడండి, హల్లెలూయా, కత్తి పేక మీద పెట్టుకొని ఇక నేను చచ్చిపోతాను, ఖైదీలు ఎటోలాటు వెళ్ళిపోయారు, ఇప్పుడు నా యజమానికి తెలిస్తే నన్ను చంపేస్తారు, వాడి చేతిలో చచ్చుడు కంటే నాకు నేను చచ్చిపోతాం బెస్ట్ అని చెప్పి చెరసాల నాయకుడు తన్ను తాను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా పౌలు కేక. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాల నాయకుడితో మాట్లాడుతున్నాడు పౌలు. హల్లెలూయా. ఏమంటారు చెరసాల నాయకుడిని ఇంగ్లీషులో? జైలర్. హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు లేరంటే నాకు మీరు, మీ చదువులు సంతకెళ్ళిపోతున్నాయా? హల్లెలూయా. చెరసాల నాయకుడిని ఏమంటారు? జైలర్. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. ఏ జైలర్. హల్లెలూయా. పొడుచుకునేవాడు ఆగాడు. ఏ జైలర్ అనగానే పొడుచుకున్నాడు ఆగాడు. పౌలు మటుకే ఏం చేసుకోవద్దు, నాతో పాటు ఉన్నవా ఖైదీలందరూ ముద్దాయిలు ఇక్కడే ఉన్నారు, ఎవరూ పారిపోలేదు, అందరు ఇక్కడే ఉన్నారు, కంగారు పడి ప్రాణం తీసుకోమాకు జైలర్. హల్లెలూయా. పౌలు కేక. చెరసాల నాయకుడు ఆగిపోయాడు, లెక్కెట్టుకున్నాడు, లెక్క సరిపోయింది. హల్లెలూయా. పౌలు వైపు తేరు చూసాడు అతను. అతను అంటున్నాడు, మీరు యేసు ప్రభు సేవకులు కదా, నేను రక్షణ పొందాలంటే నేను ఏం చేయగలను? నీవు నీ ఇంటి వారు యేసు ప్రభువు నమ్మను, నీవు నీ ఇంటి వారు యేసునందు విశ్వాసం ఉంచాను. హల్లెలూయా. చెరసాల నాయకుడు పౌలు సిన్సియారిటీని బట్టి, తన ప్రభావాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి బాప్టిజం పొంది రక్షణ పొంది వెళ్ళాడు. హల్లెలూయా. నీ కేకలు వేయాలి, దేవుని దగ్గర కేకలు వేయండి. ప్రభువా నన్ను చూడు, ప్రభువా ఈ కుటుంబాన్ని కాపాడు, ప్రభువా నా భర్తను రక్షించు, ప్రభువా నా బిడ్డల వైపు నువ్వు చూడు, ప్రభువా ప్రభు ఈ పరిస్థితుల్లో నేను అణగారిపోతున్నాను, ఈ పరిస్థితులు, ఈ అప్పుల ఊపుల నుండి నన్ను లేవనెత్తు ప్రభు. హల్లెలూయా. నువ్వున్న సిచ్యువేషన్ నుండి యేసు ప్రభువు దగ్గర పిలవాలి, కేక వేయాలి. కేక వేయగలిగితే ఆయన నీ దగ్గరకు వస్తాడు. కేక వేయాలి, కేక వేస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. నేను కష్టంలో ఇబ్బందిగా ఉన్నా, ఏ బ్రదర్ ప్లీజ్ కమ్, నా దగ్గర రా, త్వరగా రా, నాకు సాయం చేయి. నేను పిలవకపోతే ఎవడు రాడు, నేను పిలవకపోతే నా కష్టం ఎవరికి తెలియదు. నేను ఇబ్బందులో ఉన్నాను, సిస్టర్ రండి ప్లీజ్. హల్లెలూయా. నేను ఈ ప్రాబ్లం వచ్చి కొద్దిగా చేయండి, దీన్ని నేను లేపలేకపోతున్నా, ఈ బరువు నేను తట్టుకోలేకపోతున్నా, నాకు సహాయం చేయి. నేను పిలిచినప్పుడే, నా ప్రాబ్లం నేను చెప్పినప్పుడే ఎదుటి వ్యక్తి వచ్చి నాకు సహాయం చేయగలుగుతాడు. ఈరోజు నీ జీవితంలో మనుషుల సహాయం వద్దు, దేవుని సహాయం నేరుగా నీ జీవితంలోకి రావాలి. హల్లెలూయా. దేవుని వైపు తిరగండి, మీరు పిలవండి, కేక వేయండి. ఆ కన్యక కేకేసినప్పుడు రక్షకుడు లేకపోయిను, కానీ ఈ రోజు నీ కేకకు దేవుడు రక్షకుడుగా ఉన్నాడు. నీ కేక వినే దేవుడే, నీ స్వరాన్ని వినే దేవుడు, నీ కన్నిటిని చూసే దేవుడు, నీ మూలుగులు వినే దేవుడు ఆయన. హల్లెలూయా. నీతో నడిచే దేవుడు ఆయన, నీ పక్షంగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు దేవుని వైపు చూసి కేక వేయండి. ఆయన మీ స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. తెలుస్తావా? ప్రభువా నా జీవితాలకు రా ప్రభువా. కేకలు వేయాలి. ప్రార్థన కేకలు, కృతజ్ఞత కేకలు, ఆరాధన కేకలు, స్తుతి కేకలు, పాటలనే కేకలు, ఎన్ని రకాల కేకలు ఉన్నాయి. వేయాలి. స్తుతించిన నాలుకలు, పొగిడిన నాలుకలు దేవుని మహిమతో నింపబడ్డాయి, ప్రభావంతో నింపబడ్డాయి. నిలబడిన చోట భూమిని కంపించింది, ఆజ్ఞాపించుగా అద్భుతాలు జరిగినాయి, బంధించబడినాయి, విడుదల చేయగా విడుదలలు జరిగినాయి. అపోస్తుల అభిషేకం, అపోస్తుల బాధ్యత, అపోస్తుల సావాసం ఇది. దేవుడు ఇలా మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కేకలు వేస్తారు యేసు ప్రభు వైపు. దేవుని వైపు తిరిగి మీరు కేకలు వేయగలిగితే దేవుడు మీ కేకలు వింటాడు. ఆమేన్. మీ మధ్యలోకి వైరం వద్దు, అపవాదం రానవద్దు, బలవంతాన్ని బంధించాను, వాడు బంధించబడతాడు. ఆమేన్. ఏ అపవిత్రత మీలోనికి రానమ్మా. వేరే మనుషులు మీ భక్తులకు రానవద్దు. దురద చెవులతో ఎవరు ఏది చెప్తే అది వినొద్దు, మీ విశ్వాసం పోతుంది. సావుకుడి మీద నెగిటివ్గా చెప్తున్నారా? ఒక పాస్టర్ గారి మీద ఏ వ్యక్తి అయినా నెగిటివ్గా చెప్పాడంటే వాడు ఎవడని అర్థం చేసుకోవాలి నువ్వు.
హల్లెలూయా. దురాత్మ శక్తితో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సేవకుడు మీద నిందలేస్తావు, లేదా నీ తోటి సహోదరుల మీద నిందలేస్తావు, వాళ్ళలా వీళ్ళలా. హల్లెలూయా. అసలు అలాంటివి వినొద్దు. అలాంటివి వింటే ఉన్న గోడు పోతుంది. ఒక మాట, నువ్వు ఎలాంటి మాట వినాలి? నిన్ను బలపరిచే మాటలు వినాలి, నీకు ప్రయోజనకరమైన మాటలు వినాలి, నీ భక్తికి సాధనం చేసుకునే మాటలు వినాలి, నీ భక్తి పొదనెక్కే మాటలు వినాలి, తుప్పట్టే మాటలు కాదు, పాడు చేసుకునే మాటలు కాదు. హల్లెలూయా. కొంతమంది మాటలు ఎదుటి వ్యక్తి మీద కోపాన్ని తీసుకొచ్చేస్తాయి, స్వార్థాన్ని తీసుకొచ్చేస్తాయి. అమ్మో అలాంటల్లా అనే వాళ్ళు చేశారు చేయరో మనకు తెలియదు. నిజంగా వాళ్ళ మాటలు వినటం బట్టి ఆ మనుషుల మీద మనకు ఆటోమేటిక్ ద్వేషం పుట్టేస్తుంది. అప్పుడే నువ్వు పాపం చేసేసినట్టు. హల్లెలూయా. ఎవరెన్ని చెప్పినా నీ కళ్ళతో చూసే వరకు నువ్వు నమ్మడానికి వీలు. హల్లెలూయా. నీ కళ్ళతో నువ్వు చూసావా? చెప్పండి. నీ తోటి సహోదరుల మీద వేసే నిందలు నీ కన్నులతో నువ్వు చూసావా? చూడకుండా నిందలేదు. అది మంచి పద్ధతి కాదు. నేను మాటలు ముగిస్తున్నాను. మొదటి కన్యక కేకవేళ పాపానికి కాంప్రమైజ్, లోకానికి కాంప్రమైజ్. యోహానులో రాయబడింది, యోహాను పత్రికలో రాయబడింది, లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తం చేయవాడు నిరంతరము జీవించు. హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. లోకంలో ఏ ఆశలు? అది కట్టాలి, ఇది కట్టాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి. ఆదివారం సన్నిధి వదులుకుని, క్రమాన్ని వదులుకుని, పరిశుద్ధతను వదులుకుని, ప్రార్థన జీవితాన్ని వదులుకుని ఒకడున్నాడు. నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు. నీ జీవితకాలం అంతటికి కూడా నీకు కావలసిన ధనము, ధాన్యము కొట్టలో కూర్చో, దర్జాగా బ్రతకొచ్చు, ఏ ఇబ్బంది లేదు. తన ప్రాణంతో తాను చెప్పుకుంటుంటే ఆ రాత్రే దేవుడు వెర్రోడా, పిచ్చోడా, ఎవడరా నువ్వు? హల్లెలూయా. ఈ రోజే, ఈ రాత్రే, హల్లెలూయా, వచ్చాయి. ఆత్మల కాపరి పెట్టిన ఆత్మను తీసేసుకున్నాడు. మట్టి నుంచి తీయబడిన శరీరము కుప్పకూలిపోయింది. ఆడి కొట్లలో ఉన్న ధాన్యము, వాడు సంపాదించిన కోట్ల ధనము ఎవరి పాలైపోయింది? పరులు పాలైపోయింది. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏమండి అన్నీ ఉన్నాయండి, తినడానికి మాత్రం యోగ్యత లేదు, నోరు లేదు. హల్లెలూయా. కోట్లు ఉంటే కమ్మని స్పీడ్ తెల్లాడు, షుగర్ వ్యాధి మస్తుగా ఉంటుంది దానిలో. హల్లెలూయా. తెలంగాణ వచ్చిందండి, మరి మస్తు అన్నాను కదా. హల్లెలూయా. ఒకటి తినాలంటే తినలేరు, తాగాలంటే తాగలేరు, చేయాలంటే చేయలేరు, హెల్త్ సపోర్ట్ చేయదు వాళ్ళకి. హల్లెలూయా. ప్లాట్ఫారాల మీద ఇల్లు లేని వాళ్ళు, అక్కడెక్కడ ఉండేవాళ్ళు, ఏ బాధ ఉండదు, ఎక్కువ కాలం వాళ్ళు బతుకుతారు చక్కగా. దేవుడు ఏ రోజుకి ఏ పూటకి ఏది ఇస్తే అది తింటాడు, చక్కగా ప్రార్థన చేసుకుంటాడు, పడుకుంటాడు, బెగ్గింగ్ చేసుకుంటాడు. హల్లెలూయా. స్వేచ్ఛ జీవితం అది. నువ్వు ఇల్లు కడుతున్నావా? దేవుడు సాయం చేస్తాడు. దేవుని మీద ఆధారపడి, దేవుని సమయాన్ని దొంగిలించుకోండి. దేవుని సమయము దేవునికి ఇచ్చి దేవుని మీద ఆధారపడితే నీ ఇల్లు దేవుడు కడతాడు. భౌతికంగా కట్టే ఇల్లు, ఇటుక రాళ్లతో సిమెంట్లతో కట్టే ఇల్లుని దేవుడు కడతాడు. నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణమున్న నీ ఇంటిని కూడా దేవుడు కడతాడు. దాని మీదకి ఏ తెగులు రానవుడు, నీలోనికి కూడా ఏ రోగం అనే తెగులు దేవుడు రాను. హల్లెలూయా. దేవునికి కేకలు వేయండి, దేవుని వైపు తిరిగి కేకలు వేయండి. హల్లెలూయా. దావీదు కేక వేశాడు. నాతాను వచ్చి దావీదు పాపం చేసినప్పుడు, దావీదు తన శరీరాన్ని పాడు చేసుకున్నప్పుడు, ఉరియా భార్యకు బెత్షెబాతో పాపం చేసినప్పుడు, హల్లెలూయా, నాతాను వచ్చి గద్దించినప్పుడు 51వ కీర్తన రాశాడు. కేకలు వేస్తున్నాడు, ఈ సోపము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయొద్దు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. ఆమేన్. హల్లెలూయా. 51వ కీర్తన అప్పుడే రాశాడు ఆయన. 51వ కీర్తనలు అన్ని కేకలే ఉంటాయి, అన్ని కేకలే. హల్లెలూయా. ఈరోజు ఆదివారం చర్చ్ మానేయాలంటే ఎంత ఈజీనో. పాస్టర్ గారికి ఫోన్ చేస్తావు, అన్నా పాలంగాడికి వెళ్తానంటావు. కొంతమంది అయితే ఫోన్ కూడా చేయరు, వాళ్ళు ఇంకా సూపర్ వాళ్ళు. హల్లెలూయా. ఆమేన్. ఆదివారం చర్చ్ మారడం అంటే అంత ఈజీయో. మనం ఎలా ప్రేమిస్తున్నామో దేవుడు కూడా అలా ప్రేమిస్తే ఇక్కడ ఒకరు ఉండరు. మనం ఎలా ప్రేమిస్తున్నామో, మనం ఎలా సేవిస్తున్నామో అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తే ఒకడు. ఎందుకంటే మన ప్రేమలు అన్ని స్వార్థమే, ఏదో ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం.
హల్లెలూయా. నిస్వార్థమైన ప్రేమ యేసు ప్రభు. ఆమేన్ చెప్పండి. ఆ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుని వైపు తిరిగి కేకలేము. ఆమేన్. ఫస్ట్ కన్యకలా ఉండొద్దు, రెండో కన్యకలా ఉన్నాం. ఈ మధ్యలోనికి వైరం రావద్దు. అపవాదిని బంధించాను. ఆమేన్. పాపాన్ని బంధించాను. నికోలాయితల మనసును బంధించాను. ఆమేన్. హల్లెలూయా. నికోలాయితల మనసును మీరు బంధించాలి. నికోలాయితల మనసు అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. వినటం మటుకు వింటారు, చేయరు. ఆమేన్. దాన్ని బంధించాను. అంటే నికోలాయితలు అంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకో, ప్రార్థనలో ప్రార్థన, ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమాలు చూస్తున్నారు, కాళ్ళలో దూరే సినిమా. నికోలాయితల భక్తి. హల్లెలూయా. అంటే పాపం జరిగే కాడ ఉన్నప్పుడు పాపం చేసేస్తారు, మళ్ళీ చర్చకు వచ్చేటప్పుడు ముసుగులేసేసి హల్లెలూయా స్తోత్రం ప్రభు అని పాటలు పాడేస్తారు. హల్లెలూయా. ఎలా పాడతారు చెప్పండి? హల్లెలూయా స్తోత్రం ప్రభువా, నువ్వు పరిశుద్ధుడు ప్రభువా. భాషలు కూడా వచ్చేస్తాయి. హల్లెలూయా. రెండు నడకలు, రెండు ఆలోచనలు, రెండు తలంపులు, రెండు రకాల భక్తి. హల్లెలూయా. చేయలేదు తెలియజేస్తాను. ప్యాకాడు కదా గుర్తవుతుందా? చెల్లె ఇంకేముంది, ఆయన తీసుకొచ్చి మారు మనసు పొందించేస్తాను, ఆయన తీసుకెళ్ళి బాప్టిజం ఇచ్చేస్తాను, ఆయన చర్చికి తీసుకెళ్ళిపోతాను. ఆవిడ అందంట, అనే ఆ పని చేయనే. హల్లెలూయా. వెళ్ళేసరికి మంచి మసాలా మీద ఉంది ప్యాకాట్. హల్లెలూయా. అంటే అర్థం కాల. ప్యాకాట్ ఆడేవాడు మారు మనసు పొందాడు. ప్యాకాట్ ఆడేవాడు మారు మనసు పొంది బాప్టిజం పొంది చర్చికి వెళ్తున్నాడు. ప్యాకాట్కి వెళ్తా ఆడు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు కూడా బాగా ప్యాకెట్ ఆడతాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే దుకాణం. హల్లెలూయా. ఈ మారు మనసు పొందినోడు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళేసరికి వాడు లేడు. అమ్మ ఏడీడు, వాళ్ళు మిస్సెస్ని అడిగాడు, చెల్లమ్మ ఏడు అని చెప్పి. హల్లెలూయా. ఇంకెక్కడన్నయ్యా, నువ్వు చక్క మంచిగా మారిపోయావు, నువ్వు చక్క మారు మనసు పొందావు, చక్క చర్చికి వెళ్తాను, నా భర్త ఇంకా మారు మనసు పొందలేదు, ఆడు చర్చికి వెళ్తలేదు, ఇంట్లో ఉన్నాయని తీసుకెళ్ళిపోతున్నాడు, ఆఖరికి లోటాలు గ్లాసులు పిల్లలు తినే చిన్న చిన్న పల్లెలు కూడా అమ్మేస్తున్నాడు. హల్లెలూయా. సరే నువ్వేం బాధపడద్దు, ఆడవద్దు, నీ పల్లెలు నీ గ్లాసులు అన్నీ ఆడు కొనేస్తాడు, మరలా నేను ఇప్పుడు వెళ్ళాను మార్చేస్తాను, ఆడికి మారు మనసు అంటే ఏంటో చూపిస్తాను. హల్లెలూయా అని చెప్పి శపథం చేసి వెళ్ళాడు. ఆ పని చేయనయ్యా బాగుంటది, థ్యాంక్స్ అని అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. వీడు దారుణ పడి వచ్చాడు, చెట్టు గడికి వచ్చాడు, దుకాణం గడికి వచ్చాడు. ప్యాకెట్ మంచి మసాలా మీద ఉంది. అరే రారా, తప్పురా, అలా చేయకూడదురా అంటున్నాడు. అరే అవి పట్టుకోకూడదురా, పాపోరా అంటున్నాడు. హల్లెలూయా. అరే ఆగిరా ఆగిరా అంటున్నాడు ఆడు. హల్లెలూయా. ఆమె వీడు చూస్తున్నాడు, ఆడు ఆడుతున్నాడు, వీడు పిలుతున్నాడు, ఆడు ఆగిరా అంటున్నాడు. పిలుతున్నా రాటల్లా, వీడు సొత్తం అన్న మారాలి, అక్కడి నుంచైనా వచ్చారు. వీడేం చేస్తున్నాడు? హల్లెలూయా. మారుద్దామని వెళ్ళాడు, ఆట అలాగే చూస్తున్నాడు, మసాలా మీద ఉంది కదా, ఆడు ముక్కలు తప్పేసేస్తాడు అంట. అరే ఆ ముక్క అలా వేయకూడదు, ఈ ముక్క ఎలా వేయరా అంటున్నాడు వీడు. హల్లెలూయా. ఎల్లోడేమో ప్యాకెట్ ఆడేవాడిని మారుద్దామని వెళ్ళి ఇప్పుడు ముక్కలేమన్నాడు వీడు. అది మిస్టేక్, అలా ఆడకూడదు, ఎలా ఆడాలి, ఈ ముక్కేరు ఆ ముక్కేరు అంటున్నాడు. హల్లెలూయా. అరే నీకు తెలియదులే, నువ్వు ఆగరా, నా ఆటను అడుగున్నావు అంటున్నాడు. నీ ఆట లేదు, నా ఆట లేదు, నువ్వు పక్కరారా అని చెప్పి. హల్లెలూయా. ఈడు కూర్చున్నాడు. మారు మనసు అల్లా పోయి మళ్ళీ దుకాణంలోకి దూరాడు. హల్లెలూయా. ఆమె ఇంకేముందన్నా, దేశాన్ని ఊపేస్తానన్నా, అట్లా ఎట్లా ఇంకేముందన్నా, మారు మనసు పొందేస్తానన్నా, ప్రార్థన చేసేస్తానన్నా, నాకు బాప్టిజం ఇచ్చాయన్నా, కాగితాల మీద రాసి ఇచ్చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అన్నా ఖచ్చితంగా మారు మనసు పొందుతాం. హల్లెలూయా. అసలు ఆదివారం సన్నిధి మాన్నం. కొంతమంది ఈ మధ్యలో కూడా సాక్షి చెప్పి అసలు ఆదివారం సన్నిధి పోవు, నువ్వు దోసినా నీ పక్కన ఉంటానంటారు. దోతం కాదు, చిన్న మాట అంటేనే మొగం మూకుడైపోతాయి, మళ్ళీ అబద్ధాలు. హల్లెలూయా. కొంతమంది అయితే పేపర్ మీద రాశారు, అన్న బాప్టిజం నాకు ఇవ్వండి, నేను దేవునికి నమ్మకంగా ఉంటా, పరిచర్యలు నమ్మకంగా ఉంటా, సేవకు నమ్మకంగా ఉంటా. హల్లెలూయా. చేయలేదు చెప్పండి, దించిన తలగా ఎత్తరేగా. ఆమె హల్లెలూయా. చచ్చినోడి జేబులో సంఖ్యలు ఏముంటాయి? మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్టిజం పొందు. హల్లెలూయా. చచ్చినోడు చెవులో హల్లెలూయా ఒక 100 సంఘాలు ఊదిన, ఒక 100 ప్రసంగాలు చేసిన చలనం ఉండదు, క్షేమం ఉండదు. ఈ లోపు దేవుడు వస్తాడు, నీ ఎంత దేవుడు వస్తాడు, నీ లెక్క దేవుని దగ్గర. హల్లెలూయా. మారు మనసు ఎందుకు పొందావు? నీ మారు మనసుకు నీ కాపురంకి సంబంధం ఏంటి? నీ మారు మనసుకోను నీ పనులకి సంబంధం ఏంటి? అది ఇదే. హల్లెలూయా. నీ భక్తి నీ పనులకు ఆటంకమేం కాదు. పాపం చేయకుండా, అక్రమం చేయకుండా, అబద్ధం ఆడకుండా, నీతికి యథార్థంగా బ్రతికితే చాలు, నీ పనులను ముందుకెళ్ళిపోవచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
కాబట్టి నా మాటలు ముగించే ముందు ఫైనల్గా చెప్తున్నా, మొదటి కన్యకలా ఉండొద్దు, లోకంతో సమాధాన పడొద్దు, లోకంతో కాంప్రమైజ్ కావద్దు, లోకం నుండి నువ్వు వేయించబడ్డు. లోకంలో ఉన్న ఏ చిన్న ఆచారము నీలోనికి రాకూడదు, లోకంలో ఉన్న ఏ చిన్న మచ్చ నీలోనికి రాకూడదు. హల్లెలూయా. మచ్చ డాగు లేకుండా, లోకంలో ఉన్నది ఏది కూడా నీ జీవితంలోకి రాకుండా నిన్ను నువ్వే పరిశుద్ధంగా దేవునికి సజీవ యాగంగా అప్పగించుకోవాలి. ఆమేన్. అందుకనే దేవునికి ఇష్టమైన భక్తి ఏది? ఎవరు చెప్తున్నారు? హల్లెలూయా. యాకోబు చెప్తున్నాడా? యాకోబు పత్రిక 1:27 దేవుని ఎదుట, దేవుని తండ్రి ఎదుట నిష్కలంకమైన పరిశుద్ధమైన భక్తి ఏదనగా, హల్లెలూయా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఆదరించుట, పరామర్శించుట అని రాసి, ఇహలోక మాలిన్యం తనకు తాను అంటుకోకుండా తన తాను పరిశుద్ధంగా కాపాడుకున్నట్టే కదా. హల్లెలూయా. దేవుని ఎదుట నిష్కలంకమైన యథార్థమైన భక్తి అది. ఆమె హల్లెలూయా. చేయలేదు చెప్పండి. కాబట్టి ఈరోజు దేవుని తట్టు తిరిగి కేకలవండి. మొదటి కన్యలా ఉండొద్దు, రెండో కన్యకలా ఉండ. మన వరుడు, మన ప్రభువు రాబోతున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక మేఘారూఢుడై అతి త్వరగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆమె. కానీ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు వైపు తిరిగి కేకల వద్ద, ప్రభువా